క్రీస్తు యేసులో నీ స్థానమును పట్టుకుని ఉండుము. దీనిపైన మనము చాలా విషయాలు మాట్లాడుకుంటున్నామండి, చాలా కార్యాలు కూడా. ఇక్కడ చూడండి, మనం చదివిన వాక్య భాగంలో మొదటి దినవృత్తాంత గ్రంథములో 13వ అధ్యాయంలో మనకు కనిపించే కార్యం ఏంటంటే, అక్కడ ఒక కార్యం జరుగుతుందండి. దావీదు ప్రజలను పిలిచాడు, తీసుకుని వచ్చాడు అక్కడికి. అక్కడ ఏదో జరగబోతుంది. దేవునికి స్తోత్రం కలుగాక. పోయిన వారం మనము ఉజ్జియా రాజుకు అని చెప్పుకున్నాం. ఎంతమంది గుర్తుందండి? ఉజ్జియా రాజు రాజుగా ఉన్నంత వరకు సమాజానికి అతనికి దీవెనకరంగా ఉంది. ఉజ్జియా రాజు ఎప్పుడైతే యాజకుని స్థానాన్ని ఆశించాడో మొత్తం చెడిపోయింది మొత్తం. అందుకే ఎవరి స్థానాన్ని ఫస్ట్ వాళ్ళ ప్లేస్ని గుర్తించాలండి. కన్ను తన పని చేస్తుంది, కిడ్నీ తన పని చేస్తుంది, హార్ట్ తన పని చేస్తుంది. ఇవన్నీ బాడీలో కనిపించేవి కనబడినవి ఎలాగైతే వాటి స్థలములో స్థిరముగా ఉన్నాయో, దేవుని సంఘములో లేక క్రీస్తు యొక్క వాక్య శరీరములో దేవుడు మీకు ఇచ్చిన స్థానంలో మీరు నిలబడి ఉండాలి. అంటే మీ డ్యూటీ మీరు చేయాలని అర్థం అనమాట. కన్ను తన స్థానంలో ఉండి తన పని చేస్తుంది, సూర్యుడు తన స్థానంలో ఉండి తన పని చేస్తుంది. అలాగే దేవుడు తన కార్యాలను కూడా వాక్యానుసారంగా పెట్టి ఉన్నాడు. ప్రతిదీ దాని నియమ ప్రకారంగా అది పోరాడాలి. ఇప్పుడు చిన్న చేపలు అనుకోండి, నీటికి ఎదురెత్తాయి అన్నమాట. అదొక నియమం. అది పక్షి రెక్కలు ఎగరటం నియమం. అది చేప చేపలో ఆ చేప జీవం గలదైతే ఎదురెత్తా ఉంటుంది అన్నమాట. దానికి అదొక నియమం అది. అలాగే సంఘంలో దేవుడు పెట్టినటువంటి స్థానంలో కూడా నియమం ప్రకారంగా అందులో ఉండి మీరు పోరాడవలసిన అవసరం ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి ఉజ్జియా రాజుగా ఉన్నంత వరకు రాజ్యానికి మేలే జరిగింది. ఉజ్జియా రాజు ఎప్పుడైతే మనసునందు స్థిరపడి గౌరవించాడో, అంటే అన్నీ చేయగలను, అన్ని పనులు చేయగలను, అన్నీ నేనే చేసేస్తా అని అనుకున్నాడు. మీకు తెలుసా, పౌలు చెప్పాడు, అన్ని పనులు స్వాతంత్రం కలగ చేయవు అన్నాడు. అన్నీ చేయదగినవి కావు, చేయవలసిన వాటిని చేయాలి, చేయకున్న వాటిని దూరంగా ఉండాలి. అన్నీ చేయడానికి తగదు. దేవునికి స్తోత్రం కలగాక. అంటాం కదా, గాడిద పని గాడి చేయాలి, ఏమంటారు, కుక్క పని కుక్క చేయాలి. కుక్క దొంగలు చూసి మొరగాలి, గాడిదేమో బట్టలు మోయాలి. సాకుల గురించి ఉన్నాగా కథ చెప్పాను కదా మీకు. సో కాబట్టి ఆ రెండు పనులు మారితే దెబ్బలు తగులుతాయి. సో దేవుడు మనకి ఇచ్చిన స్థానంలో మన ముందు స్థానాన్ని గుర్తించాలి. ఫస్ట్ రికగ్నేషన్ యువర్ ప్లేస్. నీ ప్లేస్ ఏదో, నీ స్థానం ఏదో ఫస్ట్ నువ్వు గుర్తించాలండి. నువ్వు గుర్తించినటువంటి ఆ స్థానంలో నువ్వు స్థిరంగా ఉండాలి. కుడి స్థానంలో ఉంది, రేపటికి ఎడం స్థానానికి రాదండి. అది హార్ట్ ఎక్కడుంది? ఎడమైపు ఉంది. పొద్దునకి రెడ్ సైడ్కి వచ్చి షిఫ్ట్ అవ్వదండి. లేదు అవుతుందా? ఎప్పుడైనా జరిగింది అలాగా? అయిద్దండి. డాక్టర్ కోయగానే అమ్మ కుడివైపు ఎడమైపు ఉన్న హార్ట్ కుడివైపుకి ఎప్పుడు వచ్చేసిందమ్మా అని అడిగాడు. ఎప్పుడు డాక్టర్ ఏమన్నా ప్రపంచంలో సువార్త తిన్నారు ఎప్పుడైనా వార్త? లేదు, ఏనాడు జరగదు. అంటే అవి స్థిరంగా ఉండిపోయాయి. కిడ్నీలు వెనక భాగం ఉన్నాయి, ఎప్పుడు ముందు భాగం రావు. సో వాటి స్థలములో అవయాలన్నీ ఎలాగైతే దేవుడు అమర్చాడో, సంఘంలో కూడా దేవుడు నిన్ను సరైన స్థలంలోనే అమర్చాడు. నువ్వు ఆ ప్లేస్ని గుర్తించాలి. రాజు తన ప్లేస్ని గుర్తించే వరకు బాగానే ఉంది. ఉజ్జియా రాజు తన ప్లేస్ని గుర్తించకుండా, తన స్థానం గుర్తించకుండా, తన స్థానాన్ని గౌరవించకుండా, తన స్థానాన్ని నుంచి తప్పిపోయి వేరొక స్థానాన్ని ఆక్రమించటం, వేరొక ప్లేస్ని స్వీకరించటం, వేరొక దాన్ని ఆశించటం ఎప్పుడైతే జరిగిందో మొత్తం పతనమైపోయింది. అది పోయిన వారం అని చెప్పుకున్న కార్యమండి. అంటే స్థానాలు మారిపోయాయండి. రాజు స్థానము యాజకత్వం వచ్చేసిందండి. కానీ అక్కడ యాజకత్వం రావడం అనేది దేవుని ఉద్దేశం కాదు. మనుషుడు బలవంతంగా దాంట్లో ప్రవేశించాడు, మనుషుడు గర్విష్ఠుడి దాంట్లో ప్రవేశించాడు. దేవుడు ఆ మనిషిని కుష్ఠరోగంతో ముత్తాడు. ఉజ్జియా రాజు రాజుగానే ఉండాలి, యాజకులుగానే ఉండాలి, సేవకులుగానే ఉండాలి, సువార్తికులుగానే ఉండాలి, ఉపదేశకులే ఉండాలి, అపోస్తులుగా ఉండాలి, కాపర్లుగానే ఉండాలి. సో పెద్దలుగానే ఉండి పని చేయాలి.
విశ్వాసులుగానే ఉండాలి. సపోజ్ వాద్యాలు వాయించే ఉన్నారు, మన తమ్ముడు ప్యాడ్ వాయిస్తాడు, నేను కూడా వాయించేస్తానంటే ఎలా ఉంటుంది? వాయింతావు, నువ్వు కూడా వాయింతావు. ఎలా ఉంటుందంటే అర్థం లేని సంగీతం అనమాట. అది నీకు అర్థం కాదు, ఇన్నోడికి అర్థం కాదు. అదే అతను వాయించినప్పుడు, కీబోర్డ్ వాయించి ఉన్నారు, కీబోర్డ్ వాయించినప్పుడు అది వారికి వచ్చిన ఆ టాలెంట్ దాన్ని ఉపయోగిస్తున్నారు. అది లేకుండా వాయిస్తే ఏమవుతుందంటే అది ఒక పిచ్చి సంగీతం అనిపిస్తుంది. దాని స్థానం అన్నమాట. దాని స్థానంలో వారు ఉండి ఏం చేస్తారు? నిర్వర్తిస్తున్నారు. అలాగే సంగీత స్థానం కూడా తప్పుకోకుండా, సంఘంలో తప్పుకోకుండా చూసుకోండి. పెద్దల స్థానం తప్పుకోకుండా చూసుకోండి. విశ్వాస స్థానం తప్పుకోకుండా చూసుకోండి. పాటలు పాడే స్థానం తప్పుకోకుండా చూసుకోండి. దేవుడు సంఘములో వివిధమైన కార్యాలు పెట్టాడు, స్త్రీలకు కూడా పెట్టాడు. ప్రార్థన కార్యాలు, పరిచయ కార్యాలు, ఎన్నోసార్లు బైబిల్లో ఉపచారం చేసిన కార్యాలు ఉన్నాయి, పరిచయం చేసిన కార్యాలు ఉన్నాయి. సేవకులకి లేకపోతే సంఘానికి లేకపోతే సేవ పరిచర్యలో ఉపయోగపడిన పాత్రలు ఎన్నో ఉన్నాయండి. వాటి ఉద్దేశాన్ని బట్టి వాడబడాలి. ఇప్పుడు తివాచి ఉంది, అనగా కాలు తుడుచుకునే మ్యాట్ ఉంది. ఆ మ్యాట్ తీసుకొచ్చి దీని మీద వేయలేం, నెవర్. దీని మీద వేస్తే క్లాత్ వేరుగా ఉంటుంది. దీన్ని అది ఇక్కడ వేస్తే వ్యర్థం, స్థానాలు మారిపోయాయని అర్థం. అవునండి, మాట్లాడండి. అందుకు మన కుడి చెప్పులు ఉంటాయి కదా, కుడి చెప్పు ఎడం చెప్పు ఉంటే లెఫ్ట్ రైట్ ఉంటుంది కదా, దాన్ని మార్చుకుంటే ఎలా ఉంటుంది? నడకే మారిపోద్దండి. అట్లానే దేవుడు తన సంఘములో నిన్ను ఎలా ఉంచాడో, ఎందుకు ఉంచాడో, అందులో నువ్వు చేసే పని ఏమిటో నువ్వు గుర్తించాలి. చర్చికి రావటమే కాదు, చర్చిలో నీ స్థానం ఏంటో కూడా గుర్తించడం గొప్ప ఆలోచనే ఉండాలి. చాలామంది స్థానం గుర్తించిన వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చుంటారు, కూర్చుంటారు, వాక్యం ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. సో బైబిల్లో వాళ్ళు ఏం పిలిచారంటే విజిటర్స్ అనమాట. కేవలం సందర్శకులు మాత్రమే ఉంటారు వాళ్ళు. మీరు ఒక సందర్శకులుగా ఉండేవారు కాదు. సందర్శకులు అర్థం ఏంటి? ఒక చోటకు వెళ్తారు, చూస్తారు, వచ్చేస్తారు. అదే నివసించేవారైతే అక్కడే ఉండిపోతారు. సంఘములో స్థానాన్ని గుర్తించి కడవరకు నివసించేవారే దేవుని కుమార్తెలు అయి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలిగాక. ప్రియమైన సోదరులారా, గమనించండి, నిజమైన క్రైస్తవుడు అతని స్థానం కొరకు పోరాడతాడండి. ఖచ్చితంగా క్రీస్తు తన స్థానం కొరకు పోరాడి ఉన్నాడు. క్రీస్తు తన స్థానం కొరకు స్థానములు ఎరిగి ఉన్నాడు, తన ప్లేస్ గుర్తించాడు. దేవుడు నిన్ను పిలిచిన నీ స్థానమును తీసుకున్నటకు కొన్నిసార్లు ఈ భూమి మీద నీకు ప్రియమైన ప్రతిదాన్ని నుంచి నువ్వు వేరు చేసుకోవాల్సి ఉన్నది. దేవుడిని పిలిచిన నీకు స్థానం ఇవ్వాలనుకుంటున్నాడు. ఆ స్థానం నుంచి, ఆ స్థానం కొరకు కొన్నిసార్లు ఈ భూమి మీద ఏమైతే ప్రేమగా ఉన్నావో వాటన్ని నుంచి కూడా నువ్వు వేరవలసి ఉన్నది. అవ్వను తిరిగి తీసుకురావడానికి దేవునికి ఉద్దేశమైనది. ఆ వాక్యంలో నీవు ఏ భాగమై ఉన్నావో అది గుర్తించాలి. నీవు నీ స్థానం గుర్తించవలసి ఉన్నది. ఎగ్జాక్ట్లీ నీ స్థానం గుర్తించాలి. ఇక్కడికి వస్తున్నావంటే నేను ఈ చర్చకు వస్తున్నాను, నీ సంఘానికి వస్తున్నానంటే దీంట్లో నా పాత్ర ఏమిటి, నేను చేసిన పని ఏమిటి? కూర్చుని వెళ్ళిపోవడమేనా? వాక్యం వెళ్ళిపోవడమేనా? లేదు, నేను సందర్శకురాలు కాదు, సందర్శుని కాదు, సంఘ సభ్యుని తలంపు నీకు రావాలి. అది రాకపోతే నువ్వు సందర్శకుడిగానే ఉంటావు. ఇప్పుడు కూడా వస్తావు, వెళ్ళిపోతూ ఉంటావు, వస్తావు, వెళ్ళిపోతూ ఉంటావు. ఇందులో ఏ కార్యంలో కూడా పాల్గొలేవు. ఏ కార్యం నాది అనిపించదు, నీకు వారిది అనిపిస్తుంది. వారిది అనేంత వరకు ఇందులో నువ్వు సభ్యురాలుగా ఉండలేవు, సందర్శుడిగా ఉంటావు. నాది అని ఎప్పుడైతే కలిగిద్దో అప్పుడు సంఘములో ఒక స్థానము, ఇది నాది అని వచ్చినప్పుడు సభ్యుడిగా ప్రవర్తిస్తావు. సో సభ్యులుగా ఉన్నారా, సందర్శకులుగా ఉన్నారనేది మీ యాటిట్యూడ్, నీ యొక్క వైఖరిని బట్టి అర్థమవుతుంది అన్నమాట. దేవునికి స్తోత్రం కలగాక. అప్పుడప్పుడు చెలిపేవారు సందర్శకులు, ఎప్పుడు వచ్చేవాళ్ళు సంఘ సభ్యులు. సంఘ సభ్యత్వం అనేది ఏదో డబ్బులు కడితే వచ్చేది కాదండి. మారు మనసు పొంది, బాప్తిసం పొంది, రక్షణ పొంది, దేవుని పరిశుద్ధ ఆత్మ ద్వారా బాప్తిసం పొందిన వాళ్ళు సంఘ సభ్యులుగా, క్రీస్తు సంఘ సభ్యులుగా ఉంటారు. ఇందులోకి రావాలంటే మారు మనసు బాప్తిసం ద్వారా ఇందులోకి రావచ్చు. కానీ క్రీస్తులోకి రావాలంటే పరిశుద్ధాత్మ బాప్తిసం ద్వారా అందులో ప్రవేశిస్తామంట. దేవునికి స్తోత్రం కలిగాక. చూడండి, దేవుని యొక్క రాజ్యంలో లేక ఆయన యొక్క ప్రణాళికలో మనం ఒక కాళ్ళు తుడుచుకొని చేపగా ఉన్నట్లయితే, దేవుని రాజ్యంలో, దేవుని ఆలోచనలో, దేవుని యొక్క సంఘములో మనము కాలు తుడుచుకునే
డోర్ మ్యాట్ వలె ఉన్నట్లయితే, అది దేవుని చిత్తమైతే దాన్ని కూడా హృదయపూర్వకంగా స్వీకరించి అందులో అక్కడే ఉండి ఆ స్థానాన్ని గౌరవించాలండి. దేవునికి స్తోత్రం కలుగా. దేవుని యొక్క రాజ్యములో లేక ఆయన యొక్క ప్రణాళికలో మన ఒక కాళ్ళు తుడుచుకుని చాపగా ఉన్నట్లయితే అదే మన యొక్క స్థానమైతే వారు ఎంత మధురమైన స్థలం ఉన్నట్లయితే, అంటే పరిశుద్ధులందరూ వచ్చినప్పుడు ఆ చేప లేకపోతే ఆ డోర్ మ్యాట్ తొక్కును వస్తున్నప్పుడు అదేం చేస్తుందంటే పరిశుద్ధుల్ని తీసుకుని వస్తుంది, పరిశుద్ధుల్ని మోస్తూ ఉంది. ఆ స్థానం ఎంత గొప్పదంటే నేను దేవుని కుమారులను గౌరవించుచున్నాను అంటున్నదట. దేవునికి స్తోత్రం కలగాక. అంటే ఒక రాజ్యములో పరిశుద్ధులను తొక్కుని వచ్చినప్పుడు పరిశుద్ధులు ఎంత ఉన్నతమైన వారో ఆ తొక్కుని వచ్చినట్టు కూడా అంతే ఉన్నతమైనది ఉన్నది. దేవునికి స్తోత్రం కలగాక. కాబట్టి అంటే ఆయన వారు ఎంత ఉన్నతమైన వారికి ఉన్నారో మనమును అలా తీవాచిగా ఉన్నట్లయితే, డోర్ మ్యాట్ ఉన్నట్లయితే వారు ఎంత గొప్పవారో మనం కూడా దేవుని రాజ్యంలో అంతే గొప్పవారము. ఎందుకంటే ఆ డోర్ మ్యాట్ బయట లేదు, దేవుని రాజ్యంలో ఉందండి. వాళ్ళతో అది కూడా సమానమైనది. అంత గౌరవిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలగాక. చిన్న వేలికి గౌరవం ఉంది. దీనికి ఉండే స్థాయి దీనికి ఉంది, దీనికి ఉండే స్థాయి దీనికి ఉంది. దీని స్థానం వేరు, దీని స్థానం వేరు, దీని స్థానం వేరు, దీని స్థానం వేరు, దీని స్థానం వేరండి. దీనికి పని ఉంది, దీనికి పని ఉంది, దీనికి పని ఉంది, లేదా దీనికి పని ఉంది. దేవునికి స్తోత్రం కలగాక. చాలామంది ఏమిటంటే నేనున్నాను కాబట్టి మిగతా 4 ఉన్నాయని ఇది అంటుందంట. నిజమే, అది ఉంది కాబట్టి 4 ఉన్నాయి కాబట్టి ఇది గర్వపడుతుంది. నిజమే, వాస్తవమే. కానీ ఇది లేకపోతే 4 ఉండలేవు. ఎందుకంటే ఇలానే దానికి చాలా తేడా ఉంటుంది. సో ఇలా మనం చూపించలేం ఎవరిని. కానీ దీన్ని ఉపయోగించిన దేనికి ఒకదానికి దీన్ని ఉపయోగిస్తాం, కానీ దాని స్థానం దాందే. అలాగే చూపించాలంటే ఇది పనిచేయదు, మళ్ళా ఇది చూపిస్తే పనిచేస్తుంది. దీనికి ఇదే సరైన స్థానం. దేవునికి స్తోత్రం కలగాక. దీని స్థానం, దీని పని ఇదే. అలాగే చూడండి, ఇగో ఇవన్నిటి మీద చాలా పొడవుగా ఉంది. నేను అందరికంటే పొడుగా ఉన్నానంటే సరిపోలేదు, దానిపైన దాందే. అలాగే ఇది చూడండి, పొడవుకున్నంత మాత్రాన, పొట్టుకున్నంత మాత్రాన, బొట్ట వినంత మాత్రాన ఉంగరాన్ని అక్కడ పెట్టరు, కానీ నాకు పెడతారంటుంది ఇది. దీని స్థానం దీందే, దీన్ని ఎవరూ మోసం చేయలేరు. సరే, అన్నీ బాగానే ఉన్నాయి, నేను అందరికంటే చిన్నదాన్ని, నీకేముంది అడిగినప్పుడు దీనికి పని ఉంది, అవునా? మరి ఇది వచ్చేసరికి ఏముంటుందంటే మీరు ఎవరికైనా ఉందని చెప్తే ముందు నేనే ఉంటానంటుందండి. ముందే ఉంది అనుకుంది అది. అసలు మీ అందరికంటే ఎంత గొప్పవాళ్ళో మీకంటే ముందు నడిపించేది కూడా నేను ముందే అంటుందండి అది. అంటే ఆఫ్టర్ మన చేతి వేళ్ళకి 5టికి అన్ని అర్థాలు కలిగి 5 వడి స్థలంలో పనిచేస్తుంటే మరి దేవుని సంఘములో నీ పనేమిటో నువ్వు గుర్తించలేవా? దేవుని క్రీస్తు యేసులోని శరీరంలో నీ భాగమేటో గుర్తించలేవా? ఖచ్చితంగా దేవుని సంఘంలోకి వచ్చేవారు క్రీస్తు యేసులో నీ స్థానాన్ని నువ్వు గుర్తించిన తర్వాత దాన్ని పట్టుకునటమే గొప్ప కార్యము. దేవునికి స్తోత్రం కలిగాక. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూద్దాం, ఒక మనిషి తప్పు చేస్తాడు, దానికి కారణం అనగా ఏంటి కారణం? తప్పు చేసినప్పుడు దానికి తప్పించుకోవడానికి ఒక మార్గం ఉంటుందండి. తప్పు చేసినప్పుడు ఆ తప్పుకి పరిహారం ఉంటుంది. ఆ పరిహారం జరగకుండా తప్పుకి నిర్మాణం లేదు, ఖచ్చితంగా పరిహారం జరగాలి. ఏదైనా తోటలో తప్పు చేసినప్పుడు దేవుడు యెహోవా దిగివచ్చి గొర్రెలు వధించి రక్తం ద్వారా వారి పాపాలను కప్పడం జరిగిందండి. పాత నిబంధనలో పాపాలని కప్పబడ్డాయి, తప్పులు కప్పబడ్డాయి. కానీ కొత్త నిబంధనలో శాశ్వతంగా క్రీస్తు యేసు రక్తంతో పూర్తిగా తుడిచివేయబడి మరుపోనే సముద్రంలో పడేయబడ్డాయండి. ఎంతమంది నమ్ముతారు దాన్ని? దేవునికి స్తోత్రం కలుగాక. ఇక్కడ చూడండి, బైబిల్ ఏం చెప్తుందంటే ఒక మనిషి తప్పు ఎందుకు చేస్తాడు, దానికి కారణం ఏమనగా తన హృదయంలో దేవుడు ఉంచిన ఆ దాహాన్ని తీర్చుకున్నటకు అతడు ప్రయత్నిస్తూ ఉంటాడు.
అతడు తన హృదయంలో పెట్టిన దాహాన్ని అతడు దానిని లోక సంబంధమైన కార్యాలతో తృప్తిపరుచుకున్నటకు ప్రయత్నిస్తుంటాడు. దేవుడు ఒక దాహాన్ని పెట్టాడు మనిషిలో. ఆ దాహాన్ని తీర్చుకునే విధానాన్ని కూడా దేవుడు పెట్టాడు. కానీ తప్పుడు విధానంలో దాహాన్ని తెచ్చుకోకూడదు. ప్రైజ్ ది లార్డ్. కానీ ఇక్కడ ఏం చేస్తున్న మనుషుడు లోక సంబంధమైన కార్యాలతో తృప్తిపరచబడకు ప్రయత్నిస్తున్నాడండి. హృదయములోని దాహమును తృప్తిపరచుటకు దేవుడు తానే స్వయంగా దానిని తృప్తిపరిచే వరకు అది ఎన్నడూ తృప్తి చెందదు. దేవుడే నీ హృదయంలో నా హృదయంలో పెట్టిన దాహాన్ని దేవుడే తృప్తిపరచాలి. దేవుడు పెట్టాడు కనుక దేవుడే దాన్ని తృప్తిపరచాలి. దేవుడు తృప్తిపరచకుండా నువ్వు సొంతంగా వాటికి వీటికి పరిగెట్టి ఏదో లోపల దాహాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే అదంతా ప్రయాసం అంతా వ్యర్థము. అదంతా తిరిగి మళ్ళా దాహం తీర్చినందుకే రావలసిన్నది. దేవునికి స్తోత్రం కలుగాక. హృదయంలో దాహాన్ని పెట్టినవాడు ఆయనే, దాన్ని తృప్తిపరిచేవాడు కూడా ఆయనే. ఆయన వద్దకే రావాల్సిన్నది. మన యొక్క నిజమైన తృప్తి, సాటిస్ఫాక్షన్ ఎక్కడుందంటే క్రీస్తు వద్దే ఉన్నది. ఎన్నున్నా లోకములో, ఏమున్నా లోకములో, ఎంత జరిగినా లోకములో, ఎంత ఎదిగినా లోకములో తిరిగి ఆ దాహము క్రీస్తు వద్ద మాత్రమే తీర్చబడుతుంది. అక్కడికే రావాలండి. వాక్యం వద్దకు వచ్చినప్పుడే ఖచ్చితంగా దాహం తీర్చబడుద్ది. దేవునికి స్తోత్రం కలుగాక, దేవునికి మహిమ కలుగాక. ఇక్కడ చూద్దాం, పాయింట్ చూద్దాం. ఇక్కడ చూడండి, మొదటి వృత్తాంత గ్రంథములో దావీదు మహారాజు సహస్రపతితోనూ శాతాధిపతులతోనూ అధిపతి అందరితోనూ ఒక ఆలోచన చేశాడండి. ఏంటి ఆలోచన అని చూస్తుంటే, దావీదు వారందరిని పిలిచి ఒక ప్రాముఖ్యమైన దానికోసం ఆడుతున్నాడు. అదే మందసం అండి. ఈ మందసమును, దేవుని మందసమును తీసుకురావడానికి ఆలోచన. ఇక్కడ చూడండి, దావీదు దేవునికి ఏదో చేయాలనుకుంటున్నాడు, సేవ. దావీదు దేవుని తృప్తిపరచాలనుకుంటున్నాడు. దావీదుకి మంచి భవనాలు ఉన్నాయి, నివాస స్థలాలు ఉన్నాయి. కానీ ఇంకా దేవుని మందసము సరైన ప్లేస్కి రాలే, దాని స్థానంలో లేదు. మందసము తీసుకుని సరైన స్థానంలో పెట్టే కొరకు ఆలోచన అండి. అంటే ఎక్కడెక్కడో ఉన్న మందసము తీసుకొచ్చి ఒక సరైన స్థలం కట్టాలనుకుంటున్నాడు దావీదు. అదే దేవుని యొక్క మందిరం. ఆ మందిరంలో దాన్ని నివసింపజేయాలనుకుంటున్నాడు. ఆలోచన బాగానే ఉంది. మందాసం తీసుకురావడానికి దాని స్థానంలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. తెలుసా, రాజు మందాసమును సరైన స్థానంలో పెట్టాలని ఆలోచిస్తున్నాడు. సరిగ్గా దాని స్థానంలో పెడితేనే అది దానికి అందంగా ఉంటుంది. కానీ దాన్ని తీసుకురావాలంటే ఆలోచన చూడండి ఎలా ఉంది. ఇక్కడ అధిపతి అందరితో ఆలోచన చేశాడు. సమాజము కూడిన ఇశ్రాయేలు అందరితో ఇలాగూ సెలవిచ్చాడు, ఈ యోచన మీ దృష్టికి అనుకూలమైన ఎడల ఇశ్రాయేల నివాస ప్రదేశములందంతటా శేషించి ఉన్న మన సహోదరులను, పట్టణములలో పల్లెల్లో కాపురం ఉన్న యాజకులు లేవీలను మనతో కూడుకున్నట్లు వారి యొద్దకు పంపి మన దేవుని మందసమును మరలా మన యొద్దకు తీసుకుని వద్దాం రండి అన్నాడు అన్నమాట. కొని వద్దాం రండి అన్నాడు. మందాసం తీసుకొద్దామంటే ఎవరికి ఇష్టం ఉండదు? అందరికీ ఇష్టమే. అధికారులు ఒకే అన్నారు, శాతాధిపతులు ఒకే అన్నారు, అధిపతులు ఒకే అన్నారు, యాజకులు ఒకే అన్నారు. నాతో ఉన్నారా? ఇకపోతే అక్కడ ఉన్నటువంటి సహస్రాధిపతులు, వేల థౌజండ్ గలటువంటి సహస్రాధిపతులు ఉన్నారు, వాళ్ళు కూడా ఒకే అన్నారు. ఇక పల్లెల్లోనూ ప్రాంతాల్లోనూ ఉన్నారు, అందరిని పిలిచారు. చెప్పాలంటే పెద్ద పండగ. ఏంటంటే రాజు ఒక ఆలోచన సభ పెట్టాడు. ఈ ఆలోచన సభలో ఏమన్నాడంటే, మందాసము తీసుకుని వచ్చి మనము దాని స్థానంలో పెడదామని ఆలోచన చేశాడు. అందరికీ ఎలా అనిపించిందంటే, కింద వచ్చిన చూడండి, 3వ వచనములో 4వ వచనములో, ఈ కార్యము సమాజులందరికీ దృష్టికి అనుకూలమైన గనుక జనులందరూ ఆ ప్రకారమే చేయదమనిరి. చూసారా? 3లో చూడండి, సౌలు దినములో దాని వద్ద మనము విచారణ చేయకయే
ఇంటిమి. సౌలు దినాల్లో దాన్ని పట్టించుకోలేదు. సౌలు దినాల్లో దాన్ని అక్కడే ఉంచేసాం. ఇప్పుడు భవనాలు ఉన్నాయి, రాజ్యాలు ఉన్నాయి, నేను రాజునయ్యాను, ఇప్పుడు నేను భవనంలో నివసిస్తున్నాను. దావీదుకి అనిపించింది, నేనైతే భవనంలో ఉన్నానే, దేవుని మందాసము భవనంలో లేదు అంటే సరైన స్థలంలో లేదు, దాని స్థానంలో లేదు, వేరే చోట ఉంది. దాన్ని తీసుకొచ్చి దేవునికి మంచి స్థానంలో పెడదామని ఆలోచించాడండి. తన ఆలోచన అంతా బాగానే ఉంది కాబట్టి రాజు యొక్క ఆలోచన అందరూ గౌరవించారు కూడా. నాతో ఉన్నారా? దేవునికి ఏదో ఒక ఉపకారము చేయటకు ప్రయత్నిస్తున్నాడు దావీదు. దేవునికి ఏదైనా చేయాలనే ఆలోచన మనకు రావడం తప్పులేదు, కానీ దాన్ని చేయవలసిన విధానంలో చేయకపోతే మాత్రం తప్పు. మళ్ళీ చెప్తున్నాను, దేవునికి ఏదైనా చేయాలనే ఆలోచన రావడం తప్పేమీ కాదు. దేవునికి ఏదైనా చేయాలి, దేవునికి ఏదైనా చేయాలనేది దావీదుకి ఎలా ఉందో ఈరోజు మనందరికీ లేదా లోకంలో చాలామందికి దేవునికి ఏదైనా చేయాలనే ఒక తపన ఆలోచన అయితే ఉంటుందన్నమాట. దేవుని తృప్తిపరచాలి, దేవుని సంతోషపరచాలి, నా రాజుని గణపరచాలి, నేను చేసే కార్యాలు దేవుడు రాజు ఆనందించాలి అని ఈ రాజు అనుకున్నాడు. ఆ రాజు కోసం మనలో చాలామంది అలా అనుకుంటారు. దేవుని యొక్క సమయం వచ్చే వరకు, దేవుని చిత్తం జరిగే వరకు, దేవునికి ఏర్పాటు తన కార్యమని జరిగే వరకు ఓపిక అయితే చాలామందికి అవసరం లేరా. చాలామంది తొందర ఏంటంటే దేవునికి ఏదైనా చేయాలి, ఏదైనా చేయాలి, ఏది చేయాలన్నా ఒక సమయం ఉంటుంది. దేవుడు తన సమయంలో తన పని చేస్తాడు. మనం తొందరపడితే జరగద్దు, తొందరపడినంత మాత్రాన జరగద్దు. నువ్వెన్ని ప్రార్థించినా ఎంత చేసినా, ప్రార్థిస్తాను ఈ పని చేస్తానని ఈ కార్యము ఆ కార్యమని చేస్తున్నావు, కానీ చేసే ప్రతి కార్యము దేవుని వాక్యానికి సరిపోతుందో లేదో చూసుకోవాలంటండి. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే కొత్త బండి తయారు చేశారు, కొత్త ఎద్దులు తీసుకొచ్చారు, ఎన్నడూ కాడిమైన ఎద్దులు తీసుకొచ్చారు. ఎవరు ఇష్టపడరండి ఎన్నడూ కాడిమైన ఎద్దుల్ని? ఎన్నడూ ఒక కొత్త బండి అంటే రాజా చాలా చాలా అద్భుతం ఏంటంటే కొత్త బండి మీద వాళ్ళు ఎక్కించి తీసుకొస్తున్నారండి. వినండి, లేవీలు యాజకులు, ఈ లేవీలు యాజకులు ఉన్నను రాజు మాటే చెల్తుంది అక్కడ. లేవీలికి యాజకులు తెలుసు దాన్ని ఎలా తీసుకురావాలి, కానీ పూర్తి అధికారంగా ప్రకటించే హక్కు వారికి లేదు. పూర్తి అధికారంగా ప్రకటించే హక్కు ఇక్కడ ఒక రాజుకే ఉంది. రాజు అందరిని అడిగాడు. చూడండి, సహస్రపతులను అడిగాడు, శతాధిపతులను అడిగాడు, అధిపతులను అడిగాడు. ఆలోచన, ఇదే ఆలోచన. ఈ ఆలోచన సభలో జరిగే అంశము మందాసం తీసుకురావటం. ఈ మందాసం తీసుకొచ్చే విధానము కొత్త బండి మీద. దానికి ఈ ఆలోచన సభలో వాళ్ళందరూ ఆమోద ముద్ర వేశారు, అందరూ ఓకే అని చెప్పారు. చాలా సందర్భాల్లో చాలా చోట్ల ఐక్యంగా కూడుకుని ఇచ్చేద్దాం వచ్చేద్దామని మనకు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. వాళ్ళు ఏకమవుతూ ఉంటారు. ఈరోజు చాలామంది సేవకులు, చాలామంది గుంపులు ఏమండి పెద్ద పెద్ద గుంపులు పెట్టుకుని ఆ గుంపుతో ఆలోచించుకుని మనం ఇలా చేద్దాం అలా చేద్దామని ఆలోచించుకుని వారు తోచిందల్లా వాళ్ళు చేసేస్తూ ఉన్నారండి. కాదంటలే, కానీ చేసేది వాక్యానికి సరిపోతుందా లేదని ఒక్కసారి చూసుకోవాల్సిన అవసరత అందులో ఒక్కడికైనా ఉండి తీరాలంటున్నాను. కానీ ఇక్కడ ఒక్కరికి కూడా ఆలోచన లేదు, అందరూ ఓకే అన్నారండి. నాతో ఉన్నారా? దేవునికి స్తోత్రం కలుగాక. ఇక్కడ చూడండి, దావీదు ఒక రాజు, ఏమండి అభిషేకించబడిన రాజు. మళ్ళా ఈ దావీదుని సమూయేలే గొప్ప అభిషేకించాడు. దేవుని చేత ఎన్నుకోబడిన రాజు ఇతడు కూడా. దేవుని పిలుపుతో వచ్చినవాడే, దేవుని ఎన్నుకున్నవాడే, ఇది నా చిత్తానుసారం చెప్పినవాడే. చూసారా, ఇప్పుడు దేవుని చిత్తానుసారంగానే సింహాసనం ఎక్కినవాడే, ప్రజలు నడిపించేవాడే. ఎంత రాజు అయినా ఇక్కడ ఒక రాజు మరొక రాజు కనిపిస్తాడు మీకు. మళ్ళీ పోయిన వారు రాజుని పరిచయం చేశాను, మళ్ళీ ఇప్పుడు ఇంకో రాజుని పరిచయం చేస్తున్నాను. అతడే దావీదు రాజు అండి. నాతో ఉన్నారా? దేవుని మందాసం తీసుకురావడానికి ఆ విషయంలో అతడు చాలా గొప్పగా ఆలోచించాడు. మందాసము దేనికి సాదృశ్యంగా ఉందంటే దేవుని వాక్యముకు సాదృశ్యంగా ఉన్నది. మందాసములో ఏముందంటే చెప్పండి, ఏముంది? ఒకటి చెప్పండి అమ్మ, ఒకటి ఏంటి? ఆజ్ఞల పలకలు ఉన్నాయి. 2 సిగురించిన ఆహారకారం ఉంది. 3 బంగారు పాత్రలో మన్నా ఉంది. అంతేనా? ఈ 3 ఉన్నాయా?
ఇంకా అంటే మందాసంలో ఏముందంటే వాక్యం ఉంది. మందాసము దేకరతో చేయబడింది, తుమ్మకరతో చేయబడింది. మందాసం పైన ఏది పొదగబడింది? బంగారు పొదిగారు. బంగారు లోపల బంగారు పొదిగారు. ఆ లోపల దేవుని వాక్యం ఉన్నది. దాన్ని యాజకులు భుజాల మీద మోసుకొచ్చేవారు. ఈ మందాసమును దేవుని వాక్యాన్ని పోల్చాడండి. మందాసం క్రీస్తుకి సాదృశ్యంగా ఉంది. దేవుని వాక్యానికి మరియు క్రీస్తుకి పోల్చబడింది. మందాసం ఎక్కడుందంటే ఉండవలసిన స్థలములో లేదు. ఈరోజు వాక్యము ఉండవలసిన స్థానములో లేదు. దాన్ని వారు ఇష్టానుసారం కొత్త బండి మీద ఎక్కించి తీసుకొస్తున్నారు. చూస్తుంటే అంతా బాగానే ఉంది వాతావరణం. దావీదు నాట్యం చేస్తున్నాడు, వాద్యాలు వాయిస్తున్నారు, బోర్లు ఊతున్నారు, సమూహం అంతా. ఎందుకంటే ఊళ్ళో జనమంతా కూడా అక్కడే ఉన్నారు. గొప్ప సంబరము, గొప్ప జాతరలు అంటే జరుగుతున్నమాట. వారు మందాసాన్ని తీసుకుని వస్తున్నారు. శరానుగా ఎద్దు ఒక చోటుకు వచ్చేసరికి ఎద్దు కాలు జారేట నెరలో పడిందంట. పడగానే అలా ఒరిగింది. ఒరగగానే మందాసం పడిపోతుంటే అనే వ్యక్తి దాన్ని పట్టుకోగా వెంటనే అతడు అక్కడక్కడ చనిపోయాడు. వెంటనే మరణం పొందాడు. స్టాప్. ఉద్యోగాలన్నీ ఆగిపోయాయి, వాద్యాలు ఆగిపోయాయి. రాజా ఒకడు చనిపోయాడు అని చెప్పారు. చూస్తే ఎవరంటే అతడు ఎవరండి? ఉజ్జ అని అతని పేరు. ఉజ్జే కాదు, ఉజ్జ. ఎప్పుడైతే నేను పట్టుకున్నాడో అదే జారిపోతుంటే పట్టుకుంటే దేవుడు మొత్తేయడం ఏంటి అని ఒకసారి అనిపించింది నాకు కూడా. అది పడిపోతుంటే పట్టుకుంటుంటే దేవుడు మొత్తడం ఏంటి? దేవుడే మొత్తడం ఉంది బైబిల్. అక్కడ ఎవరు మొత్తారు? అరే దేవుని మందాసం పడిపోతుంటే దాన్ని పడిపోకుండా కాపాడుతుంటే దేవుడు మొత్తేయడం ఏంటి అని అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో. కానీ దేవుడు చాలా క్రమం గలవాడు. దేవుడు ఒక దాన్ని నిర్మించాడంటే, నియమం పాటించాడంటే ఆ నియమం అందరూ కూడా దాని ప్రకారంగా వెళ్ళవలసినది. రెక్కలు గలది ఎప్పుడు తన నియమం ప్రకారంగా వెళ్ళాలి. చేప ఎప్పుడు తన నీరుకి ఎదురటం అనేది తన నియమం ఉన్నది. సూర్యుడు ఎప్పుడు తూర్పునే ఉదయించడం నియమం ఉన్నది. అలాగే ఈ మందాసము కూడా ఒక పద్ధతిగా తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. దాన్ని ముట్టగానే చనిపోయాడు. అది ఉజ్జీవం అంతా ఆగిపోయింది. ఎందుకు జరిగిందో దావీదు కూడా అర్థం కావట్లే. ఆలోచిస్తూ ఉన్నాడు. అందరూ షడన్గా ఆగిపోయారు. ఏం జరిగిందంటే అక్కడే ఆ కళ్ళంలో ఎద్దు కాలు చేరటం వల్ల, మందాసం జారిపోవటం వలన, ఒకడు ముట్టడం వలన, వెంటనే చచ్చిపోవటం వల్ల, దేవుడు ముట్టడం వల్ల అందరికీ భయం వేసింది. ఇప్పుడు అది మధ్యలో ఒక చోట ఆగిపోయింది. దాని స్థానంలో అది ఇంకా రాలే. దాని స్థానంలో తీసుకురావడానికే ప్రయత్నం. అంటే వాక్యాన్ని సరైన స్థానంలో పెట్టకపోతే ప్రమాదకరం. ప్రైజ్ ది లార్డ్. మందాసమును ఇప్పుడు తీసుకురావాలంటే దాన్ని ముట్టాలని అందరూ భయపడుతున్నారు ఇప్పుడు. ఎందుకంటే ఆల్రెడీ ఒకటి చనిపోయాడు. ఒకడు ఏం చేయాలి అర్థం కావట్లేదు. నాతో ఉన్నారా? దేవునికి స్తోత్రం కలిగాక. ఇక్కడ ఏం జరిగిందంటే అందరూ కలిసి దాంట్లో ఒకడు అన్నాడు, అయ్యా మీరు అందరినీ పిలిచారు కానీ ఒక ఆయన మర్చిపోయారు అన్నాడట. అందరిని పిలిచాను కదే నేను, ఒకరిని మర్చిపోవడం ఏంటి అని దావీదు బుర్రగొక్కున్నాడు. ఆ ఒక్క వ్యక్తి ఎవరు తెలుసా? ప్రవక్త అయిన నాతాను. మీరు అతను మాత్రమే పిలవకుండా అందరినీ పిలిచారు, చూసారా? అదే తప్పు చేశారు. అదేంటి? మనం చేసే పని మంచి పనే కదా, దానికోసం అతను అడగడం ఎందుకు? మందాసమును తీసుకురావటము, దాని స్థలం పెట్టడమే కదా. అయినా సరే అక్కడ ఒక ప్రవక్త అవసరమై ఉన్నాడు. వై? ఇక్కడ ఎంత సేవ జరుగుతున్నా, ఎంత రాజు ప్రోత్సహించి ఖర్చు పెడుతున్నా, ఎన్ని వాయిద్యాలు వాయించేవారు కొత్త బండి చేసి ఖర్చు పెట్టి తీసుకొస్తున్నా, అక్కడ ఒక ప్రవక్త స్థానం ఒకటి ఉన్నది. ప్రవక్త లేకుండా దేవుడు కదలడు. ఎందుకని? చదువుదాం ఆమోసు గ్రంథం 7వ అధ్యాయము లేక 3:7 చూద్దాం. ఏమన్నాడు ఇక్కడ? దేవునికి స్తోత్రం కలుగాక. ఏమన్నాడండి ఇక్కడ? తన సేవకులైన 3:7 చూస్తున్నామండి.
తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడు అని ఉంది. చూసారా, ప్రభువైన యెహోవా ఏమని చేయాలంటే, ఏం చేయాలన్నా ప్రతిదీ ఎవరికి చెప్తాడట? ఆయన తన సేవకులైన ప్రవక్తలుగా చెప్పకుండా తను సంకల్పించిన దాన్ని, తను అనుకున్న దాన్ని, తన మనసులో అనుకున్న దాన్ని ముందుగా ప్రవక్తలకు తెలియపరుస్తాడు. ప్రవక్త స్థానం గొప్పది ఇక్కడ. అలాగే ప్రతి సంఘానికి ఒక ప్రవక్త ఉండాలి. ఈ సంఘానికి కూడా ప్రవక్త ఉన్నాడు. అతని పేరు విలియం బ్రన్హం అనే ప్రవక్త వ్యారా. బహుశా ఆయన లేకపోవచ్చు, కానీ ఆయన చెప్పిన వాక్యము ఇంకా ప్రవక్తగా మన మధ్య పనిచేస్తుంది. ఇంకా అది మాట్లాడుతూ ఉంది, ఇంకా అది ప్రభావితం చేస్తూ ఉంది. దేవుని స్తోత్రం కలిగాక. అరే 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 అతన్ని మర్చిపోయానేంటి అని పశ్చాత్తాపడి సరిచేసి అతను పిలిచాడండి. నాతాను వచ్చాడు. ఇప్పుడు రండి, దేవునికి స్తోత్రం కలిగాక. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయం మొదటి చూద్దాం. 13వ అధ్యాయంలో, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 13వ అధ్యాయంలో దావీదు ఒక ఆలోచన ప్రకారం జనం వెళ్ళటం తీసుకురావడం జరిగింది. 13, 14 అధ్యాయంలో వారు దాన్ని తీసుకొచ్చేటప్పుడు జరిగిన సంఘటనలు జరిగాయి. అందరూ భయం కలిగింది. 13, 12 చదవండి ఒకసారి. ఆ దినమున దావీదు దేవుని విషయమై భయం ఉంది. దేవుని మందసమును తన యొద్దకు నేను ఎలాగ తీసుకుని పోవద్దని అనుకుని మందాసమును తన యొద్దకు దావీదు పురముకు తీసుకుని పోక దాన్ని గిత్తీయుడైన ఒబేదేము ఇంటిలోనికి కొనిపోయాను. దేవుని మందాసము ఒబేదేదు ఇంటిలో అతని కుటుంబం వద్ద 3 నెలలు ఉండగా యెహోవా ఒబేదేదును ఇంటి వారిని అతన్ని సొత్తు అంతటిని ఆశీర్వదించాను. తప్పుడు కూడా మెంబర్ దంపారా అంటే మందాసం ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం ఉందండి. హలో, ఆశీర్వాదం ఎక్కడుంది తెలుసా అండి? ఈ సంఘటన జరగగానే ఏం చేశారు అనుకున్నారు వాళ్ళు? 3 నెలలు దాని జోలికి వెళ్లకుండా ఒక ఇంట్లో పెట్టేశారండి. ఎవరింట్లో పెట్టారో ఆ ఇల్లు యావత్తు, ఆ కుటుంబం యావత్తు దేవుని చేత ఆశీర్వాదం పొందారంటండి. అంటే మందాసం యొక్క స్థానం ఏంటంటే, మందాసము ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం, ఎక్కడుంటే ఇక్కడ ఆశీర్వాదం. నీ ఇంట్లో ఉంటే నీకు ఆశీర్వాదం, నీ ఒంటిలో ఉంటే నీకు ఆశీర్వాదం, నీ కుటుంబంలో ఉంటే నీకు ఆశీర్వాదం. అంటే మందాస యొక్క స్థానము దేవుని వాక్యం. ఒక చిన్న అడగొచ్చా అని అడగనిక మేము అడిగేస్తాను. ఎంతమంది మీ కుటుంబంతో కుటుంబీలు పెట్టము వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకున్నారు ప్రతి రాత్రి, ప్రతి సాయంత్రం పూట? యథార్థంగా ఒప్పుకోండి. ఏమందరూ అబద్ధాలు అడకండి, మోసపోకండి, ఎవరిని మోసం చేయకండి దయచేసి. మీరు ఎంతమంది అండి సాయంత్రము బైబిల్ చదివి ఒక పాట పాడు, లేక బైబిల్ చదువు, లేక కుటుంబాలు ఇప్పుడు చదివి బైబిల్ ఒక వాక్యం చదివి కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారు? దేవుని మందాసమును గౌరవిస్తున్నారు. దేవుని మందాసమును వాటి స్థానంలో ఎంతమంది ఉంచుతున్నారు? చెప్పండి, ఎంతమంది? 1. ఈ సగబెత్తారు ఏంటండి? అప్పుడప్పుడు చేస్తున్నారా? డైలీ చేయాలి. మీరండి వెనకాల 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అంటే 10 మంది మాత్రమే మందాసమును కలిగి ఉన్నారా? 10 మంది మాత్రమే కుటుంబీల పని కలిగి ఉన్నారా? ఈ 10 మంది మాత్రమేనా ఈ సంఘంలో ఉన్నారా? ఈ 10 మంది మాత్రమే గౌరవిస్తున్న దాన్ని మిగతా గౌరవించట్లేదా? అయితే శాపగ్రస్తమైన జీవితం జీవిస్తారు. మీరు గుర్తుపెట్టుకోండి. మీరు తప్పనిసరి ప్రతిరోజు బైబిల్ చదవటం ద్వారా, కుటుంబ బలిపీఠం చదవడం ద్వారా, కుటుంబంతో ప్రార్థన చేయటం వలన అది ఒక మందాసమును దాని స్థానంలో మీరు ఉంచిన వారయ్యారు. దేవుడి మిమ్మల్ని దీవించును గాక. మందాసమును ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో ఆశీర్వాదం ఉందో చదివాం బైబిల్లో. మరి మీ ఇంట్లో లేదేంటి? అందుకే మీ ఇంట్లో శాపాలు ఉన్నాయి, రోగాలు ఉన్నాయి. మీ ఇంట్లో సరైన సమాధానం లేదు, ఐక్యత లేదు, ప్రేమ లేదు. మీ ఇంట్లో దేవుడు లేడు, అసలే దయ్యాలే ఉన్నాయి. అందుకే ఖచ్చితంగా మందాసమును మీ ఇంటిలోనికి ఆహ్వానించండి. మందాసం అనేది దేవుని వాక్యము. దేవుని వాక్యాన్ని గౌరవించండి, దేవుని వాక్యాన్ని గౌరవించండి. సాయంత్రం పడుకునే ముందు తప్పనిసరిగా మోకరించండి, బైబిల్ చదవండి, కుటుంబాల పని చదవండి. ఆ మందాసమును కాపాడండి.
మందాసమును దాని స్థానంలో ఉంచకపోతే ప్రమాదం, శాపగ్రస్తం. చెప్పండి, శాపాలు కావాలా, ఆశీర్వాదం కావాలా? అక్కడ ఏముంది వాక్యంలో? అతని సొత్తు అంతటిని ఆశీర్వదించెను. అంటే యెహోవా దేవుడు తన కుటుంబం వద్ద 3 నెలలు ఉన్నటువంటి మందాసమును బట్టి దేవుడు దీవించాడా? వ్యక్తి యొక్క వ్యక్తిత్వం బట్టి దేవుడు దీవించాడా? చెప్పాలి. మందాసం ఎక్కడైతే ఉందో, ఎక్కడైతే వాక్యానికి స్థానం ఇస్తున్నావో అక్కడే దేవుడు దీవిస్తున్నాడు. ఈ రాత్రి అయినా చెప్తున్నాను పిల్ల, మీకు ఇంటికి పోయిన తర్వాత ఈ రాత్రి అయినా సరే మోకరించండి. కుటుంబం అంతా బైబిల్ చదవండి, కుటుంబం చదవండి. కుటుంబాన్ని పెట్టిన బైబిల్ చదివిన తర్వాత ప్రార్థన చేసి ముగించండి. అంటే మీరు మందాసమును గౌరవిస్తున్నారు. ఎక్కడైతే ఆ మందాసమును గౌరవిస్తున్నారు, మందస్సును ఎక్కడైతే ప్రేమిస్తున్నారు, ఎక్కడైతే వాక్యాన్ని గౌరవిస్తున్నారు, దేవుడు అక్కడ వారిని దీవించడానికి సిద్ధంగా ఉన్నాడండి. మీ ఇష్టం. తర్వాత చేసేది చేయవలసినగా చేస్తేనే దీవెన, ఎలా పడితే చేస్తే ఆశీర్వాదం రాదు. దేవునికి మహిమ కలుగాక, దేవునికి స్తోత్రం కలుగాక. చదువుదాం. 15 మొదటి వచనం. 3 నెలల తర్వాత దావీదు మళ్ళీ అందరిని పిలిచాడు. ఈసారి నాతాన్ని పిలిచాడు. సెకండ్ మీటింగ్లో ఎవరు పిలిచాడండి? మీ జీవితంలో కుటుంబ బలిపీఠం కూడా ప్రవక్త అయి ఉన్నాడని విషయం మర్చిపోకండి. మళ్ళీ చెప్తున్నాను, మీకు చెప్తున్నా. బైబిల్ దేవుని వాక్యమై ఉంది. ఆ వాక్యాన్ని సరైన అర్థం చెప్పేది ఒక ప్రవక్త అయి ఉన్నాడు. బైబిల్లో చెప్పిన వాక్యాన్ని వాడి స్థానంలో పెట్టగలవాడు, చూపించగలవాడు ఒక ప్రవక్త మాత్రమే. అందుకే మీకు ప్రతి సాయంత్రము బైబిల్, కుటుంబ బలిపీఠము 2 చదవండి. ఒకటి ప్రవక్త, ఒకటి మందాసం. మందాసమును సరైన స్థానంలో ఎలా తీసుకురావాలో, ఎలా పెట్టాలో, ఎలా గౌరవించాలో చెప్పేదే కుటుంబ బలిపీఠమైనది. అందుకే 2 చదవండి. అట్లీస్ట్ కుటుంబం చదివి బైబిల్ ఒక్క పేరైనా, ఒక్క వాక్యమైనా, ఒక్క అధ్యాయం చదవండి. మేము అలాగే చేస్తున్నాం. చేయండి. మీరు కూడా చేయడానికి సమర్పించుకోండి. ఎంతమంది సమర్పించుకుంటారు? మొద్దులో తయారవ్వకుండా. ఏమండి, యథార్థంగా ఎంతమంది ఒప్పుకుంటారు పేర చేయడానికి? అది మంచిదే కదా, అదేం చెడ్డదా? ఓ సినిమా చూసో, ఓ టీవీ చూసో, ఓ సీలో చూసో, ఒక ఫేస్బుక్ దగ్గర, మీడియా, ఓ సోషల్ మీడియా దగ్గర గడిపేదానికన్నా 1000 రెట్లు ఆశీర్వాదం అక్కడే ఉందండి. కానీ జనం అక్కడే వేస్తారు సమయాన్ని, ఇక్కడ ఇవ్వట్లే. దానికి కదా ఇవ్వాల్సిన సమయం దీనికి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలిగాక. 15 అధ్యాయం మొదటి వచనం. మొదటి దినవృత్తాంత గ్రంథం 15 మొదటి వచనం అండి. దావీదు తన కొరకు దావీదుపురమందు ఇండ్లు కట్టించెను. దేవుని మందాసమునకు ఒక స్థలమును సిద్ధపరిచి దాని మీద గుడారం ఒకటి వేయించెను. మందాసమును ఎత్తుడకు నిత్యము తనకు సేవ చేయుటకు యెహోవా లేవీయులను ఏర్పరచుకొని చెప్పి, వారు తప్ప మరి ఎవరును దేవుని మందసమును ఎత్తకూడదని దావీదు ఆజ్ఞించెను. ఎప్పుడు దెబ్బలు తగలేక. మరి ముందివ్వలే, ముందిచ్చాడా? ఇదే అధ్యాయం 14 అధ్యాయంలో, అదే 13 అధ్యాయంలో ఇక్కడ ప్రవక్త కనిపించట్లే. తర్వాత ప్రవక్త వచ్చాడండి. దేవునికి స్తోత్రం కలిగాక. 3 నెలలు అయిపోయినప్పటికే, 3 నెలల తర్వాత మళ్ళా వీళ్ళు రిలీజ్ అయ్యి తప్పకుండా దాన్ని తీసుకొద్దాం. అప్పుడు అది కూడా తెలుసా? అయ్యి బాబోయ్, మనం పొందవలసిన ఆశీర్వాదాలు వాళ్ళు పొందేస్తారని వచ్చినప్పుడు వచ్చిందండి. నాతో ఉన్నారా? ఎప్పుడైతే ఏ ఇంట్లో అయితే విడిచిపెట్టి వచ్చేసరి భయముతో, ఆ ఇంటి వలన యెహోవా బహుగా దీవించడం వలన ఈ ఆశీర్వాదము పోగొట్టుకున్నామని గుర్తించిన వారు దావీదు మళ్ళా సమావేశం అయ్యి ఇప్పుడు నాతాను పిలిచి, అయ్యా ఏం చేద్దాం అని అడిగాడు. ఇదే అధ్యాయము 14-15 చదువుదాం. అప్పుడు యాజకులను లేవీయులను ఇశ్రాయేళ్ల దేవుడిని యెహోవా మందసమును తెచ్చుటకై తమ్మును తాము ప్రతిష్ఠించుకొనిరి. తరువాత లేవీయులు యెహోవా సెలవిచ్చిన మాటను బట్టి, గుర్తుపెట్టుకోండి, యెహోవా సెలవిచ్చిన మాట. ఏంటి మాట? కొత్త బండి మీద తేకూడదు, దాన్ని ఎవరు ముట్టకూడదు,
లేవీయులు యాజకులు దాన్ని ముట్టుకోవాలి, లేవీయులు యాజకులు మాత్రమే భుజాల మీద మోయాలి అనేది యెహోవా సెలవిచ్చిన మాట. అది ఎప్పుడుది? పాత నిబంధనలో. అది ఎప్పుడుది? అబ్రహాము కాలములో, మోషే కాలములో దేవుడు ముందుగానే చెప్పి ఆజ్ఞాపించాడు, భుజాల మీద లేవీలు మాత్రం మోయాలి, ఇతరులు ఎవరు ముట్టకూడదు. అందుకే ఉజ్జ అనేవాడు అన్యుడండి, ముట్టినందుకు చనిపోయాడని తర్వాత అర్థమైంది నాకు. ముందే ఇది అనుకున్నాను, ఇదేంటి పడిపోతను పట్టుకుంటే దేవుడు ముట్టేయడం ఏంటి, ఇదేం దేవుడురా బాబు అనుకున్నాను ముందు నేను. ఇదేం దేవుడు అనుకున్న కొత్తలో వచ్చినప్పుడు. మరి మేము విగ్రహం నుంచి పెట్టుకొచ్చిన వాళ్ళమే కాబట్టి మా ఫ్యామిలీ మొత్తం విగ్రహం నుంచి పెట్టుకొచ్చాం. మా చిన్నప్పుడు చదువుతున్నప్పుడు, నేను రక్షింపడి చదువుతున్నప్పుడు అనిపించింది ఇదేంట్రా బాబు అని. మీకు జోక్ చెప్పమంటారా? నా కొత్తలో, నా ఫస్ట్లో బైబిల్ చదివినప్పుడు విగ్రహాలను విడిచిపెట్టిన తర్వాత, అవన్నీ విడిచిపెట్టిన తర్వాత, మా అమ్మ నా రక్షింపడిన తర్వాత మేము కూడా అదే మార్గం వెళ్తున్నాం కాబట్టి బైబిల్ చదివినప్పుడు కొత్తగా ఆహారం మోసాలంటే ఈయనెవరో ఒకడా ఇద్దరు అనుకునేవాడిని. ఒకడే అనుకున్నాను కొంతకాలం వరకు. ఇదే యథార్థం. ఆహారం మోస అంటే ఒకడే అనుకున్నాను కొంతకాలం. తర్వాత అర్థమైంది ఇదేంట్రా బాబు ఇది ఒకరికి ఇద్దరు అని చదువుతుండగా అర్థమైంది అనమాట. అలాగా బైబిల్లో ఎవరు అన్నారంట, నాలుగు వాళ్ళు ఎవరో, మోస అట్లు చేశాను, యెహోవా అట్లు చేశాను, నాకు ఎప్పుడు చేస్తావు అట్లు అన్నారంట. ఎవరు అట్లు అంటే వండుకుని తిని అట్లు అనుకుంటున్నాడు ఆయన. అట్లు చేసినది వేరే ఉద్దేశమైనది. అంటే ఈ బైబిల్ సంస్కృతి లాంగ్వేజ్కి అలవాటు అవడానికి కొంచెం టైం పడుతుందండి. దేవునికి స్తోత్రం కలిగా. అలాగే ఒక ఆవిడ బైబిల్ చదివిందంట. ఏం చదివిందంట? దావీదు రాజు లోపల ప్రవేశించిన అంటకు బదులు దావీదు రాజు లోపల ప్రవేశించిన చదివిందంట వాక్యాన్ని. నీకు అర్థం కాలేదా? అర్థమేలా నవ్వుతున్నారు, అర్థం కాలేదు నవ్వలేదంటే అసలు ఇదేంట వాళ్ళకి వాళ్ళ అయోమయంలో డైనామిలో ఉండిపోయారు వాళ్ళు కూడా. దావీదు రాజు లోపల ప్రవేశించిన చదివిందంట. సడన్గా అన్నట్టు, అమ్మ దావీదు రాజు లోపల ప్రవేశించినట్టమ్మా, దావీదు రాజు లోపల ప్రవేశించిన చదవాలమ్మని చెప్పాడట. ఇంకా ఘోరం ఏంటంటే పాతకాలం నాలుంటలు ఎవరో కొత్తలో బైబిల్ చదివినప్పుడు ఒక ఆమందంట 6 రోజులు అబ్రహాంకి అన్నాడు, 6 రోజు ఇసాక్ అన్నాడు. కాబట్టి బైబిల్ చెప్తుంది చూడండి, అబ్రహాము కనెను, ఇసాక్ కనెను, యాకోబు 6 రోజులు ఆడోళ్ళు కనలేదమ్మా, మగోళ్ళే కన్నారమ్మా అని చెప్పిందంటండి. కాబట్టి బైబిల్ చూడండి అన్నారట. వాళ్ళు తెలిసి అవునండి, అబ్రహాం ఇసాక్ కనెను, ఇసాకు యాకోబు కను, యాకోబు 12 మంది కనెను. అంటే నిజంగా అలాంటి ఉంటారంటే ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే ఆ బైబిల్కి దగ్గర అవడానికి ప్రయత్న సందర్భాలు జరిగే లావాదేవీలు మాట అన్నీ కూడా పోయారు. కానీ ఇప్పుడు అర్థమవుంది, బైబిల్ స్పష్టంగా చదువుతుండగా దాంట్లోకి వస్తుండగా అర్థమవుంది. మనం ఎలా అయితే అపార్థం చేసుకున్నాం ఈ కార్యాల్లో, దావీదు కూడా అనుకున్నాడు ఇలా చేస్తే కొత్తరంగా బాగుంటుందేమో అనుకున్నాడట. కానీ దేవుడు తన వాక్యములో ఎన్నడూ మనసు మార్చుకోడు అనే విషయము నాతాను చెప్పేదాకా అర్థం కాలేదు. ఈ నాతాను ప్రవక్త కాబట్టి ప్రవక్త ఎప్పుడు గుర్తుపెట్టుకుని పోయారా? ప్రవక్తలు అంటే నిజమైన ప్రవక్తలు, దేవుని చేత పడిన ప్రవక్తలు, మనుషుల చేతిలో వచ్చిన ప్రవక్తలు కాదు, సంఘం చేతిలో వచ్చిన ప్రవక్తలు కాదు, సమాజంలో పిలువబడే ప్రవక్తలు కాదు. పుట్టక గర్భములో రూపంపడక మునిపే దేవుని చేత వెనుక చేయబడిన ప్రవక్తలు పుట్టుకుతూనే ప్రవక్తలండి. వాళ్ళని మనుషులు తయారు చేయరు, మనుషులు తయారు చేయరు, సంఘం తయారు చేయదు, ట్రైనింగ్ తయారు చేయదు, సమాజం తయారు చేయదు. దేవుడే వారిని తయారు చేసి పంపిస్తాడండి. వారి జన్మతో సహా వారు ప్రవక్తలే ఉన్నారు. పుట్టగానే వారు ప్రవక్తలు. ఏమైనా దేవునికి మహిమ కలిగాక, దేవునికి స్తోత్రం కలిగాక. పుట్టగానే మన ప్రవక్తలు దేవుని చేత వాడబడిన వారే ఉన్నారు. కాబట్టి ప్రవక్తల వద్దకే దేవుని వాక్యం వస్తుంది. ప్రవక్త అని చెప్పగలడు. ప్రతి ప్రవక్త అంతకుముందు ప్రవక్త ఏం చెప్పాడో ఆ వాక్యంతో నిలబడేవాడే నిజమైన ప్రవక్తలు. ఈరోజు వచ్చే ప్రవక్తలు అబ్బాయి అంతా తూతు మంత్రగాడు. క్షమించండి, చాలామంది ప్రవక్తలు ఉన్నారు బయట, చాలామంది ప్రవక్తలు ఉన్నారు ఈరోజు బయట. కానీ బైబిల్లో ఉన్న ప్రవక్తలు అంతకుముందు ప్రవక్తలతో సంబంధం కలిగి ఉన్నవాళ్ళు. అంతకుముందు ప్రవక్తలు చెప్పిన ప్రవచనాలకి వీళ్ళు స్టాండర్డ్గా స్ట్రాంగ్గా నిలబడి ఆయన ఏం చెప్పాడో అదే జరిగిద్దని చెప్పాడు అన్నమాట. అంటే ప్రవక్తలు అనేవాళ్ళు బైబిల్లో ఉన్న ప్రవక్తలతో
సంబంధం కలిగి ఉంటారు, సమ్మతిస్తారు. ప్రవక్తలు చెప్పిన దానికి వ్యతిరేకంగా వారు మాట్లాడరు. నేను ఉదాహరణ చెప్తాను మీకు. మీకాయ అనే ప్రవక్త ఉన్నాడు బైబిల్లో. అంతకుముందు ఒక ప్రవక్త ఉన్నాడు, ఏలియా. ఏలి అన్నాడు యెజెబెల్ని చూసి, యెజెబెల్ రాజుని చూసి, అహాబు రాజు నువ్వు చాలా తప్పు చేసావు, నీతిమంతుడిని నాబోతుని నువ్వు చంపేశావు, అన్యాయంగా ద్రాక్ష తోటను తీసుకున్నావు, దేవుడు దీన్ని క్షమించండి నిన్ను అన్నాడు. ఇక్కడ చిన్న పాఠం చెప్పవచ్చా? నీది కాంది ఏది నువ్వు తీసుకోవద్దు. మిమ్మల్ని అనేది గోళ్ళకి చెప్పేది కాదు, మీకు చెప్పేది. నీది కానిది ఏది తీసి ఆశించవద్దు. నీది కానిది, అది స్త్రీ అయినా పురుషుడైనా, నీది కానిది వస్తువైనా వస్త్రమైనా, అది డబ్బులైనా బంగారమైనా, ఆఖరికి మెసేజ్ పుస్తకమైనా, నోట్ బుక్ అయినా, పెన్ అయినా, పెన్సిల్ అయినా, ఆఖరి చెప్పులైనా. ఈ మధ్య చెప్పులు ఎత్తుకుపోతున్నారండి. కొన్ని చోట్ల మంచి చెప్పులు వేసుకుపోతున్నారు, చెడులు వేస్తున్నారు. దయచేసి నీది కానిది ఏది ఆశించవద్దు. అది నీది కాదు, అంతే. ఎలా ఉండాలంటే మనం యథార్థంగా నీ కళ్ళ ముందు వెళ్ళిపోతున్నాడు, పరసపడింది, లేక డబ్బులు పడేసి అనుకోండి, తీసుకొచ్చి జాగ్రత్తగా అతనికి పిలిచి అతనికి ఇవ్వటం అనేది, ఆమెకి ఇవ్వటం అనేది యథార్థత దేవుడు కోరుకుంటున్నాడు. ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడిగా ఉన్నటువంటి అబ్రహాం లింకన్ గారు చాలా పేద కుటుంబం వచ్చాడండి. ఆయన సౌత్ ఆఫ్రికన్. అప్పుడు సౌత్ ఆఫ్రికన్ బానిసత్తులు ఉన్నారు. వాళ్ళు విడిపించారు ఉద్దేశంతో వచ్చాడు. తన ఉద్దేశం మంచిదే. ప్రెసిడెంట్ కాకమునుపు చాలా వ్యాపారం చేశాడు. చిన్న కిరాణా షాప్ ఉంది ఆయనకి. కిరాణా షాపులో కడుతున్నప్పుడు, తూకం వేసినప్పుడు తూకం తగ్గ డబ్బులు తీసుకునేవాడట అతను. తూకం కూడా చాలా యథార్థంగా తూచేవాడట. అంతేగాని కింద చింతపండు ఇచ్చేసి, ఈ మధ్యకాలంలో చింతపండు ఇచ్చేత కింద వ్యాపారస్తుల దగ్గర అయితే మాట్లాడకండి, గొడవలు అయిపోతాయి. రాళ్ళ దగ్గర లోపమున్న రాళ్ళు వేసేసి కింద, మళ్ళీ కొంతమంది విచిత్రంగా ఈ పక్క ఎక్కడైతే సరికేస్తామో అక్కడ కొన్ని చైన్లు, నట్లు, బూళ్ళు కనిపిస్తాయి. గమనించండి, కాకపోతే నేను గమనిస్తాను. బరువు కోసం కక్కుద్ది, అంటే 100 గ్రాములు మిగిలినా పర్లేదు కదా అందరి మీద. వ్యాపారం అలా చేస్తారు చాలా మట్టికి. యథార్థం చేసేవాళ్ళు ఉంటారు అనుకోండి, కాదంటలేదు. కానీ నేను అంటున్నాను, వ్యాపారం చేసేవాళ్ళు యథార్థపరుడు. ఆ రోజుల్లో అబ్రహాం లింకన్ గారు దుకాణం పెట్టాడు. యథార్థం 50 గ్రాములు తగ్గ తీసుకునేవాడు. ఒక రోజున డబ్బులు ఎక్కువ తీసుకున్నాడు. లెక్కలు వేసుకుంటే డబ్బులు ఎక్కువ వచ్చాయి. 15 రూపాయలు ఎక్కువ వచ్చాయట. ఎంతండి? అరే ఎవరని చూస్తే పలానా వ్యక్తి, రోజు వచ్చే కస్టమర్, తనకి 50 గ్రాములు ఇచ్చాడు. కానీ 100 గ్రాముల డబ్బులు తీసుకున్నాడు మర్చిపోయి. అతను తిన్నగా వెళ్ళి ఇంటికి పోయాడట. ఇంటికి పోయి, అమ్మా, అయ్యా, నేను మీ దగ్గర 100 గ్రాముల డబ్బులు తీసుకొని త్వరపడి మీరు ఇచ్చుంటా లేదా వేసుకుంటాను, లెక్క పెట్టుకుంటా ఎక్కువ వచ్చాయి. మీకు ఇచ్చింది 50 గ్రాములే, 50 గ్రాముల డబ్బులు తీసుకోవాల్సింది నేను 100 గ్రాములు తీసుకున్నానని మిగతా డబ్బులు ఇచ్చేసాడంట. ఎవరుంటారండి అలాంటి వారు? మనమైతే ఏం చేద్దాం, మర్చిపోయి కుక్కే లోపల మర్చిపోయి ఉంటారులే, పర్లేదు. అంతేందుకు రోడ్డు మీద పడుతుంటే ఎదురుబడి పడేసుకుంటారు కూడా, తీసుకో మెల్లిగా, ఇక్కడ పడ్డాయండి అని మళ్ళీ నువ్వు వేషధారి. యథార్థంగా ఉండండి, కక్కుది పడవద్దు. దేవుడు ఇంకా ఎక్కువ ఇస్తాడు. యథార్థంగా ఉండండి. ఈరోజు చాలామంది ఉన్నారు, చాలామంది ఆటోలో వాటిలో మర్చిపోయిన వాడిని, బస్సులో మర్చిపోయిన వాడిని యథార్థ పనులు ఉంటారు. వాళ్ళు తీసుకెళ్ళి స్టేషన్లో సబ్మిట్ చేస్తారు. అలా ప్రవర్తించండి. దేవుని చిత్తం ఏంటంటే యథార్థంగా ఉండటమండి. ప్రవక్తలు ఎప్పుడు కూడా, ఏలియా వచ్చన్నాడు, ఏ అహాబు, నీ రక్తము, నీ భార్య రక్తము కుక్కలు నాకునుగా అన్నాడండి. ఏలియా చనిపోయాడు, లేదా ఏలియా వెళ్ళిపోయాడు, ఎత్తబడిపోయాడు. ఏలియా తరం అయిపోయింది. మీకాయ వచ్చాడు. తర్వాత మీకాయ వచ్చినప్పుడు మేకాని పిలిచారు వాళ్ళు. అయ్యా, రామోత్కి లేత మీదకి ఇద్దరికి వెళ్దామా, మానుదామా అని అనుకుంటున్నాం. అందరూ ఒకే అంటున్నారు, నువ్వేమంటావు అన్నారు. ఆయన అన్నాడు, వెళ్ళొద్దు అన్నాడు. అందరేమో వెళ్ళమన్నారు. ఈయనేమన్నాడు, వెళ్ళొద్దు అన్నాడు. అసలు ఈయన పిలిచింది ఎవరుకున్నారు?
యెహోషాపాతు అనే రాజు పిలిచాడు, యోధా రాజు. ఇశ్రాయేల్ రాజు ఎవరనుకున్నారు? అహాబు రాజు. అహాబు రాజుకి ఏంటంటే ముందు నుంచి ఇష్టం లేదు. ముందు నుంచి నేను చెప్పేవాడు ఎవరిని ఇష్టపడతారండి? అబద్ధాలు ఆడుకున్నంత గౌరవం, అబద్ధాలు ఆడుకున్న చోటు, నేను చెప్పే చోటు కూడా ఉండదండి. అసలు గౌరవించరు, ప్రేమించరు, ద్వేషిస్తారన్నమాట. అయినా సరే లోకం ఏమైనా సరే యథార్థంగా ఉండడానికి ప్రయత్నించేద్దాం, యథార్థంగా ఉండడానికే ప్రయత్నించేద్దాం. కనీసం ప్రయత్నం చేద్దామన్నాను నేను. ప్రయత్నం కూడా చెప్పితే లోపం అవుతుందంట. యథార్థంగా ఉండడానికి ప్రయత్నం చేద్దామా? దేవునికి స్తోత్రం కలిగాక. చూడండి, ప్రవక్త ఎప్పుడైతే వెళ్ళిపోయాడో ఆ ప్రవక్తను పట్టుకున్న తర్వాత చెరసాలు వేసేశారు. రామోత్కి ఇద్దరికి వెళ్దని చెప్పేసి వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయి తిరిగి వచ్చేటప్పుడు ఒక మాట అన్నాడు. వెళ్ళేటప్పుడు నేను తిరిగి వచ్చిన తర్వాత ఈ పని చూస్తా, అప్పటి వరకు కఠినమైన ఆహారం పెట్టండి అని చెప్పి వెళ్ళిపోతున్నప్పుడు ఆ చెరసాల నుంచి మీకా అన్నాడు, రాజా నువ్వు తిరిగి వచ్చినలా యెహోవా నాతో ఈ మాట పలకలేదు అన్నాడండి. మళ్ళీ కోపం చూశాడు, నేను వస్తా, నీ తల నరుకుతా అన్నాడండి. ఎవరు? వెళ్ళాడు, మళ్ళీ రాలే, చచ్చిపోయాడు. శవం వచ్చింది ఇంటికి. మీకా అన్నాడు, నువ్వు తిరిగి రావని యెహోవా సెలవిస్తున్నాడు అన్నాడు. ఎలా చెప్పగలిగాడు మీకా? ఎవరితో అతను కంపేర్ చేస్తున్నాడు? దేంతో అతను ప్రవచనం పోలుస్తున్నాడు? అంతకుముందు ఏ ప్రవక్త పలికాడో అతడు యెహోవా ప్రవక్త అయి ఉన్నాడు. ఇతడు యెహోవా ప్రవక్త కాబట్టి యెహోవా చెప్పిన దానికే ఓటేస్తాడు. కాబట్టి ప్రజలందరూ ఎలా చెప్పినా కానీ దేవుడు చెప్పింది నెరవేర్చే వరకు ఎదురు చూశాడండి. ఒక ప్రవక్త అనేవాడు అంతకుముందు ప్రవక్తలు అని చెప్పారో దాంతో సమ్మతించని ఎడలా వాడు అబద్ధ ప్రవక్త. అబ్రహాము, మోషే, ఇస్సాకు, ఇక మనం చూస్తే ప్రవక్తలు ఎంతోమంది ప్రవక్తలు ఉన్నారు. దానియేలు, జకర్యా, యెహోషువ, మోషే, వీళ్ళంతా ప్రవక్తలు. ఈ ప్రవక్తలందరూ ఏం చెప్పారో దానికి వ్యతిరేకంగా మాట్లాడేవాడు అబద్ధ ప్రవక్త అన్నాడు. మీకా అబద్ధ ప్రవక్త కాదు, నిజ ప్రవక్తగా బయటకు వచ్చాడండి. దేవునికి స్తోత్రం కలిగాక. అందుకే అన్నారన్నమాట, నిజ ప్రవక్త ఎవరంటే ఇప్పుడు నాతాను ప్రవక్త వచ్చాడు. నాతానికి ఎంత ఘనత, ఎంత వెయిట్ వచ్చింది చూడండి. ఇక అందరూ సైలెంట్గా ఉన్నారన్నమాట. అప్పుడు చెప్పాడు నాతాను, తెలుగు తక్కువ పని చేసావు, నువ్వు రాజు అయ్యండి, నువ్వు తప్పు చేసావు, నువ్వెన్నడూ ఈ పని చేయకూడదు. నీకు తెలీదా? నీకు ముందు రాజు లేక నీ ముందు ప్రవక్త అయినటువంటి మోషే చెప్పలేదా? మోషే చెప్పలేదా? దాన్ని యాజకులు మాత్రమే భుజాల మీద మొయ్యాలి అని చెప్పాడు. దావీదు సైలెంట్ అయిపోయాడు. ఎందుకంటే అతను అవివేక పని ఒక నీతిమంతుని చంపేసిందండి. మనం చేసే అవివేక పని వలన, మన పని వలన మంచివాడు చచ్చిపోకూడదండి, మంచివాడు బ్రతకాలి. దేవునికి స్తోత్రం కలగాక. చూడండి, అతను అవివేక పని వలన, కొత్త ఆలోచన వలన ఒక ఉజ్జి అనే చనిపోయాడు. ఈరోజు ఆలోచన సభలు ఎక్కువ ఉన్నాయండి. చాలామంది ఆలోచించుకుని ఇచ్చేద్దాం వచ్చేద్దాం అనుకుంటారు. కానీ ఆలోచించేటప్పుడు మనం చేసే ప్రతిదీ వాక్యానుసారమా కాదా అని చూడాలి. ఒకే ఒక్క ప్రశ్న వేస్తాను మిమ్మల్ని. డిసెంబర్ 25ని యేసుక్రీస్తు పుట్టినట్టు, క్రిస్మస్ చేసినట్టు ఏంటి బైబిల్లో ఒక్క చోట ఉందేమో చూడండి. ఒక్క చోట ఉందేమో చూడండి. కానీ లోకమంతా చేస్తుంది. ఆలోచన సభ ఉండదంటే ఇది చేయొచ్చు చేయండి, పర్లేదు, ఓకే, అందరూ అంగరంగర వైభవంగా అంటారంటే చేస్తున్నారన్నమాట చక్కగా. కానీ దేవుని వాక్యంలో ఎక్కడుందో అని ఆలోచించేవాడు లేడు. ఈరోజు ఈస్టర్ చేస్తూ ఉన్నారు, పెద్ద పండుగ, రెండో పండుగ, చిన్న పండుగ అని చెప్పి. మొన్న వెళ్ళిపోయిందండి, మళ్ళీ వచ్చేస్తుంది కదా, వెళ్ళిపోయింది. మళ్ళీ డిసెంబర్, జనవరి సరే మళ్ళీ బిజీ అనమాట. ఇలా సంవత్సరానికి 2 పనులు చేసుకుంటూ చక్కగా హ్యాపీగా 3 కాయలు 6 పూలు అంటే వెళ్ళిపోతున్నారండి. అసలు వాక్యం ఉందా లేదని ఆలోచన లేకపోవటం అండి. ఇలా మనం బైబిల్ అంతా చూస్తుంటే ప్రవక్తలు ఎప్పుడు వాక్యం నిలబడి ఉంటారండి. దేవునికి స్తోత్రం కలగాక. చెప్పొచ్చా? హల్లెలూయా, హల్లెలూయా. మీరు గమనించండి, దావీదు తన ఆలోచన చూడండి, అతడు ఏమి చేసినా చూడండి. అందువల్ల ఒక యథార్థవంతుడు చనిపోవలసి వచ్చాను ఇందా చెప్పినట్టుగా. ఇంకా మనము కలిగి ఉన్నామని తలచుచున్నాం. దేశమంతటా ఉన్నవారు దీన్ని వినవలెను. నాతాను సంప్రదించకుండా దావీదు ఈ కార్యము చేశాను.
అందుకొరకు ప్రభువుని యొక్క మాట ఏమిటో గ్రహించలేదు. అందువలన యథార్థవంతులు చనిపోయేది. అతడు తన చెయ్యి చాపెను, నిబంధన మందాసమును. ఆయన సజీవునిగా ఉన్నాడు. ఆయన తన గృహములో నుండి వచ్చాను. ఎద్దులు కాలు జారెను, మందాసము జారిపడెను. అంత క్రితమే వారు తప్పు చేసిరి. ఇప్పుడు రెండవ తప్పు చేస్తున్నారు. ఫస్ట్ తప్పు ఏంటంటే, ఆ మొదటి సభ ఆలోచన సభలు అందరూ ఉన్నారు కానీ ప్రవక్త లేడు. తన ప్రవర్తన పిలవాలి, అది మొదటి తప్పు. రెండో తప్పు, ఎలా తీసుకురావాలి, ఏ విధంగా తీసుకురావాలి, అది కొత్త బండి మీద తేవాలా, లేవిలు భుజల మీద తేవాలని ఆ ఆలోచన కూడా రెండోసారి ప్రవర్తనే అడగవలసినది. రెండోసారి కూడా వాళ్ళు పక్కన పెట్టేశారు. అది రెండవ తప్పు. ఆ రెండు తప్పుల వల్ల ఏంటి జరిగిందంటే, ఒక అమాయక నీతిమంతుడు చనిపోవలసి వచ్చింది. అవివేక పని రాజు చేయటం వలన. రాజు తన స్థానంలో ఉన్నాడు, బాగానే ఉన్నాడు. కానీ రాజు ఏం చేయాలంటే, రాజు ఖచ్చితంగా ఆ కాల ప్రవర్తన పిలిపించి, ఆ కాలంలో ఉన్న ప్రవర్తన పిలిచి, అయ్యా ఈ కాల ప్రభుత్వం నువ్వే కాబట్టి, ఇంకో విషయం చెప్పినా, అసలు ఆ కాలపు ప్రవర్తన గుర్తించడం గొప్ప కార్యం. ప్రతి కాలానికి ప్రవర్తన ఉండడాన్ని గుర్తించడం గొప్ప కార్యం. మన కాలంలో ప్రవర్తన ఉండడాన్ని గుర్తించిన వారు దేవుడు వారిని దీవించునుగాక. ప్రతి కాలానికి ప్రవర్తన ఉన్నాడండి. ప్రవర్తన గుర్తించడం అంటే ఆ కాలానికి ఆ నాతాన్ అనే ప్రవర్తన గుర్తించటం, ఆ సమయానికి దేవుడు పంపిన ప్రవర్తన గుర్తించటం, ఆ కాలంలో దేవుడు ఎవరిని పంపించాడో ఆ ప్రవర్తనతో సమ్మతించడం అనేది మెయిన్ సబ్జెక్టుగా ఉంది. ఇక్కడ దావీదు ఇక్కడ రెండు తప్పులు చేశాడు. ఒకటి, మొదటి ఆలోచనలో ప్రవక్త నాతాన్ని పిలవపోవటం. రెండో ఆలోచనలో దాన్ని ఎలా తీసుకురావాలని మళ్ళా ప్రవక్తని అడగపోవటం. ఇక్కడ చూడండి, ఇప్పుడు రెండవ తప్పు చేసిరి. మొదటిగా వారు నాతాను సంప్రదించలేదు. తర్వాత వారు దేవుని మాటను తీసుకోకుండా ఆ స్థలమునకు వారు వెళ్ళిపోయేది. దేవుని మాట తీసుకోకుండా వెళ్ళిపోయారట. రాజు చెప్పాడని వీళ్ళు, రాజు చెప్పిన మాట అంటే మనకు బహుమతి ఇస్తాడు వీళ్ళు సంతోషంగా అందరూ వెళ్ళిపోయారండి. రాజా చిరంజీవుని గాక అని ఆనందంగా వెళ్ళిపోతున్నారు తప్ప వారి యాత్రలో, వారి ప్రయాణంలో, వారి పనిలో ఒక ప్రవక్త లేడని గమనించండి. మనం చేసే యాత్రలో, మనం చేసే పనులు, మనం చేసే సేవలు, మనం చేసే కార్యక్రమంలో, మనం చేసే వాక్యంలో ప్రవక్త ఒక స్థానమై ఉన్నది. నాతాను సంప్రదించలేదు. తర్వాత వారు దేవుని మాటను తీసుకోకుండా ఆ స్థలమునకు వారు వెళ్ళిపోయేది. ఆ దినములో సమూయేలే వాక్కుగా ఉండెను. వారు ప్రభుని వాక్యమును సంప్రదించలేదు. ఆ విధముగా వారు దేవుని వాక్యమునకు విరుద్ధంగా ప్రవర్తించసాగిరి. ఇక్కడ మంచి వ్యక్తికి ఏమి జరిగిందో చూడండి. అతడు కావలివాడు, బిషప్గా ఉన్నాడు, దేవునిని క్రింద పడదనుకున్నాడు. కావున అతడు మందాసం మీద తన చేతి వేయగానే దేవుడు అతన్ని మొత్తెను, అతడు చనిపోయాను. ఎందుకనగా అతడు లేవిడు కాడు కనుక అన్నాడు. అంటే అతడు బిషప్ అయినా అచ్చి బిషప్ అయినా ప్రవక్త యొక్క విధానానికి విరుద్ధంగా పనిచేస్తే వాడు చచ్చిపోతాడండి. బిషప్ అయినా అచ్చి బిషప్ అయినా, కార్డినల్ అయినా, పోప్ అయినా, రెవరెండ్ అయినా, ప్రవక్తగా పిలువబడుతున్నా బైబిల్లో ఈరోజు ఈ ప్రవక్త అనగా విలియం బ్రహ్మ్ చెప్పిన ఆ వాగ్దాన వాక్యానికి వ్యతిరేకంగా వెళ్తే ప్రమాదం. దేవుని స్తోత్రం కలిగాక. సేవకులు వేదికల మీద నిలబడి ఏవేవో చేర్చున్నారు, అవునా? కొత్త సభ్యులను సంఘంలోనికి ఆకర్షిస్తున్నారు, ఎన్నో పనులు చేస్తున్నారు, మంచిదే. కానీ అది కొత్త మందాసము, ఒకే ఒక్క మందాసం అనుకున్నది. అది దేవుని వాక్యం అనే మందాసము. మనకు వేరేది అవసరం లేదు. పలకబడిన మాటే మనకు మందాసమై ఉన్నది. పలకబడిన వాక్యమే కాలబ మందాసమై ఉన్నది. దేవుని ప్రవక్త వచ్చిన ప్రతి మాట మందాసమై ఉన్నది. దాన్ని మనం గౌరవించబద్ధమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలిగాక. వ్యతిరేకమైనది దానితో దూరంగా ఉండము. అది కొత్త బండి మీద ఉన్నది, దేవుని భుజాల మీద కాదు, లేకపోతే అది ఒక భుజాల మీద కాదు, లేకపోతే అది కొత్త బండి మీద పెట్టబడింది. అది ఉండవలసిన స్థానంలో అది లేదు. ఆ మందాసం ఎప్పుడు యాజకుల యొక్క భుజాల మీదనే ఆ స్థానంలో ఉండాలి. దాన్ని తీసుకొచ్చి కొత్త బండి మీద ఎక్కించారు, స్థానం తప్పించారు, స్థానం అమలు చేశారు. దేవునికి కోపం వచ్చింది.
జాగ్రత్త. దేవుని వాక్యాన్ని అక్కడిక్కడ మార్చి ఇందులో అందులోకేయండి. దేవుని వాక్యం ఏది కలపొద్దు, ఏది తీయొద్దు. ఇక్కడది ఉన్నది తీయొద్దు, లేదు కలపొద్దు. బైబిల్ ఉన్నది చేయండి, లేదు చేయొద్దు. లేదు చేస్తే దాని అర్థం వాక్యాన్ని తన స్థానం తప్పించినట్లే. అనగా మందాసం ఉండవలసిన స్థలంలో లేదు, అది కొత్త బండి మీద ఉన్నది, అది తప్పు. కొత్త బండి మీద ఉండవలసింది యాజకుల భుజాల మీద ఉండవలసినది. దాని స్థానం అది. దాన్ని మొయ్యవలసిన యాజకులే ఉన్నారు. దాన్ని ఎవరు తాకినా చచ్చిపోతారు. ఈరోజు చాలామంది వ్యతిరేకంగా చేస్తున్నారండి. అది కొత్త బండి మీద ఉన్నది, దేవుని భుజాల మీద కాదు. నిజంగా అట్టి వాటిని నుండి దూరముగా పొమ్ము, దాంతో నీకు ఎట్లే సంబంధం లేదు. మన పెద్ద సువార్త దండయాత్రలు మూలముగా మిలియన్ల మంది మారుచున్నట్లు చెప్పుచున్నారు, కానీ అసలు 100 మంది అయినా కానీ అలాగూ లేరు అంటున్నాడు. ఈరోజు సువార్త దండయాత్రలు కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నాయండి. 100 మంది మారుతున్నారు అంటున్నారు. కాదు, దాంట్లో 100 మంది కాదు, కనీసం 10 మంది కూడా వారికి మార్పు లేదు అంటున్నాడు. వాస్తవం, అది వాస్తవం. ఏదో జరుగుతుంది తప్ప మార్పు లేదండి. ఏదో సువార్త దండయాత్రలు, ఏదో కూటాలు, ఏదో సభలు జరుగుతున్నాయి తప్ప ప్రజలకి మార్పు రావటంలే. ఏ కొత్త సంగతులు ఉన్నారు తప్ప వీళ్ళు కొత్తగా మారటం లేదు. పేరా ఏదో కొత్త బిట్టు, ఏదో కొత్త విషయం తెలుసుకున్నారు తప్ప వీళ్ళు కొత్తగా మారట్లేదు. కాబట్టి అసలు మార్పు లేదు అంటున్నాడండి. అవునా కాదు? ఇప్పుడు ఒక సభలకి పొలవమని వెళ్ళిపోతారండి జనాలు. మళ్ళీ ఆటోలు, రిక్షాలు, మళ్ళీ ట్రైన్లు, మళ్ళీ ప్రత్యేక బస్సులు, జనం కాకులుగా పోతూ ఉంటారు. కానీ మార్పుతో వస్తున్నారని అడిగితే 100% వాళ్ళు 10 మంది కూడా మార్పు ఉండదు. మన పెద్ద సువార్త దండయాత్రలు ఆ విధంగా చేస్తున్నారు, కానీ అసలు 100 మంది కూడా అందులో ఉన్నారా అంటే అనుమానమే అంటున్నాడండి. చూడండి, అలాంటి సంగతులు జరుగుతున్నవి. వాగ్దానం చేయబడిన వాక్యమును చూడండి. అది ఎక్కడ ఉండాలంటే కొత్త బండి మీద కాదు, అదొక భుజాల మీద ఉండాలి. క్రీస్తే మన మందసము, దాన్ని వారు చేర్చుకొనరు. క్రీస్తు వాక్యమే ఉన్నాడు, దాన్ని వారు చేర్చుకొనరు. వారి ఆచారములు, వారి సంఘశాఖలు చెప్పినవి చేస్తారు. ఒక కొత్త బండి తయారు చేస్తున్నారు. కొత్త బండి అనగా కొత్త సంఘశాఖ, కొత్త సిద్ధాంతం, కొత్త పండుగలు, కొత్త కార్యక్రమములు, ఇవన్నీ కొత్తగా చేసే కొత్త బండి మీద మందాసం ఉండదు. దాని స్థానం అది కాదు. అక్కడ పెట్టరాదు. అసలే కొత్త సిద్ధాంతమైన దేవుని వాక్యం పెట్టరాదు. కొత్త కార్యక్రమాలు, కొత్త పండుగలపైన దేవుని వాక్యం ఉంచరాదు. దేవుని వాక్యం ఉంచవలసింది అది కాదు. దేవుని వాక్య భుజాల మీద ఉంచుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగాక. క్రీస్తు వాక్యమని మీరు నమ్ముచున్నారా? మిమ్మల్ని అడిగేది అదే. ఆనాడు మందాసం క్రీస్తును సరైన స్థానమునకు తీసుకుని పోవటమే సరైన విధానము. వీరు వాక్యానికి విరుద్ధంగా వెళ్తున్నారు. నీవు అబద్ధముగా మార్చున్నావు, సత్యాన్ని అసత్యంగా మార్చున్నావు అనగా తీసుకురావాల్సిన విధానం ఏంటంటే యాజకులు భుజాల మీద మోసుకురావాలి. దీని భుజాల బదులు బండి ఎక్కించాడు. ఈ ఆలోచన ఎవరిది? రాజుది. దీనికి సమ్మతించింది ఎవరు? సంఘము, సమాజము. దేవుడు మాత్రం అంగీకరించలేదు. అందరికీ నచ్చుతుందండి. మనం చేసే పనులు చాలామంది నచ్చుతూ ఉంటాయి. అందరికీ నచ్చక్కర్లే. 10,000 మంది నచ్చినా అది వాక్యం కాకపోతే తప్పు. 100,000 మంది నచ్చినా అది వాక్యం కాకపోతే సరిగ్గా. ఈరోజు ప్రపంచమంతా హ్యాపీగా క్రిస్మస్ చేసుకుంటారు. అసలు దేవునికి ఇష్టమా కాదనేది ఆలోచించవలసిన అవసరం ఉన్నది. దేవుడు జనాన్ని చూడ్డు. ఇక్కడ కూడా జనమంతా ఒకే అన్నారు, కానీ ఆలోచనే తప్పు. జనమంతా కొత్త బండి మీద అన్నారు, అందరూ ఒకే అన్నారు, సంతోషంగా వస్తున్నారు. ఆలోచన కార్యమే తప్పు. ప్రవక్త వచ్చి దాన్ని ఖండించే వరకు రాజుకి, సైన్యానికి అర్థం కాలేదు. పేర దేవునికి స్తోత్రం కలిగాక. నాతో ఉన్నారా? దేవునికి మహిమ కలిగాక. కాబట్టి లేవీలే దాన్ని మోయవలసిన అవసరం ఉన్నది. వినండి, వారైతే దాన్ని కొత్త బండి మీద ఎక్కించింది. అది అన్నాడు ఆ పని చేయరాదు. వారు సరైన మార్గమును సంప్రదించలేదు. కావున వారు తప్పు విధానంలో దాన్ని తీసుకుని వచ్చిరి. ఏమన్నాడండి? తప్పు విధానంలో దాన్ని తీసుకొచ్చారట. తీసుకురావటం మంచి ఉద్దేశమే, ఒక ప్లేస్లో ఉంచడం మంచి ఉద్దేశమే, కానీ తీసుకొచ్చే విధానం తప్పు. నేడును అదే జరుగుతున్నది. మానవుడు ఎంత యథార్థంగా ఆయనకు సేవ చేయి ప్రయత్నించినా కానీ ఆయన ఏర్పరిచిన మార్గంలో నడవలసిన ఎడల చివరకు అదంతయు గందరగోళమే. అతడు యథార్థంగా సేవ చేసినప్పటికీ, మానవుడు ఎంత యథార్థంగా ఆయనకు సేవ చేసి ప్రయత్నించినా కానీ దేవుడు ఏర్పరిచిన మార్గంలో నడవని ఎడల
చివరకు అదంతే గందరగోళమే అగును. దేవుడు తన మార్గములో పనిచేయును, అందులో నీవు లేకుండా ఎంత యథార్థముగా ఆయనకు సేవ చేయ ప్రయత్నించినా అది వ్యర్థమగును. దానిని నీవు గందరగోళముగా చేసేదవు, అదొక బిలాము వలె ఉండును అన్నాడండి. అంటే బిలాము కూడా సేవ చేయడానికి వచ్చాడు, కానీ చేసే విధానం తప్పు. అతను సేవ చేస్తున్నాడు, మంచిదే. దేవుడు ప్రత్యక్షమవుతున్నాడు, మంచిదే. దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు, మంచిదే. కానీ అతను చేసే సేవ మంచిదే, కానీ అతను వెళ్ళే మార్గం మాత్రము, అతను చేసే సేవ ఎక్కడ చేయాలంటే అతడు దేవునికి వాక్యాన్ని వ్యతిరేకంగా సేవ చేయకూడదు. కానీ వెళ్ళాడు ఒకరోజు, దేవుని అడిగాడు, ఒకరోజు వద్దన్నాడు దేవుడు, వెళ్ళొద్దని చెప్పాడు. మళ్ళీ అడిగాడు, వెళ్ళమని చెప్పాడు. వెళ్ళాడు, శపించబోతున్నాడు. ప్రతి శాపము ఆశీర్వాదంగా మారిపోయింది. దేవుడు ఎందుకు వెళ్ళొద్దన్నాడంటే దేవుడు ఇదివరకే వారిని దీవించాడు. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఇంతకుముందే అబ్రహాంతో మాట ఇచ్చాడు, అబ్రహామా నీ సంతతి వారిని నేను దీవించుచున్నాను, నీ సంతతి వారిని ఎవరైతే శపిస్తారో నేను వారిని శపిస్తాను, నీ సంతతి వారిని ఎవరైతే దీవిస్తారో నేను దీవిస్తానని దేవుడు మాట ఇచ్చాడు. మరి మాట అక్కడ ఇచ్చి బాబు నాయనా వెళ్ళు నాయనా అని చెప్తే ఆయన దేవుడు అనబడ్డు. దేవుడు అనేవాడు ఏది పలికాడో ఆ మాటతో కడదాకా నిలబడేవాడు దేవుడు అనబడతాడండి. దేవునికి స్తోత్రం కలిగాక. పైగా మర్చిపోయేవాడు కాదు మళ్ళీ దేవుడు. అరే అబ్రహాంకి మాట ఇచ్చాను, మాట వెనక్కి తీసుకున్నానే, నువ్వు వెళ్ళి శపించు అని అనలే. నువ్వు అసలు ఆ జనాన్ని శపించడానికి వీలు లేదన్నాడు. ఎందుకు అనుకున్నారు? నేను ఒరే బాబోయ్ నేనే దీవించాను రా బాబు, నేను దీవించిన నువ్వేం చేస్తావు? నువ్వు శపించడానికి వెళ్తున్నావా? పైగా నేను సాగనమ్మాట నన్ను. నేవార్ దేవుడు అన్నాడు మారడండి. నేవార్ నువ్వు వెళ్ళటానికి వీల్లేదని చెప్పాడు. అక్కడ ఆ మాటతో ఆగిపోవటము దైవ చిత్తం, ఆగిపోకుండా వెళ్ళటము అనుమతి చిత్తం. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రెండు కార్యాలు ఉంటాయి, అనుమతి చిత్తము, దైవ చిత్తం. దేవునికి స్తోత్రం. అనుమతి చిత్తం అంటే నీకు నీవుగా బలవంతంగా వెళ్ళి దాన్ని చేయటము, చేసి తృప్తి పొందటము, నేను బాగానే చేశాను అనుకుంటాము అనుమతి చిత్తం. నువ్వు చేసేది వాక్య విరుద్ధమైతే, అది నువ్వు చేస్తున్నది అయితే అది వాక్య విరుద్ధమైతే, నువ్వు అయినా చేస్తున్నావంటే అది అనుమతి చిత్తం. దేవుని చిత్తం ఏంటంటే దేవుని వాక్యానుసారముగా వెళ్ళటం. నువ్వు వెళ్ళే మార్గం వాక్యానుసారంగా లేదు అని తెలుసుకొని వెళ్తున్నావంటే, దానికోసం ప్రార్థన చేస్తున్నావంటే, బిలాము కూడా అంతే కదా, వెళ్ళొద్దంటే వెళ్తాను 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 చెవు కురికేశాడు. ఎవరు చెవు? దేవుని చెవు కురికేశాడు. ఇంకా చెర కొంచెం వెళ్ళరా బాబు అన్నాడు. దాని అర్థం నేను ప్రార్థన చేశాను, దేవుడు చేయమన్నాడు, నన్ను చేయమన్నాడు అని చేసావనుకోండి, నువ్వు చేసేది వాక్యరుద్ధమైతే అది నీకు అనుమతి చిత్తం. దేవుడు చెప్పినా సరే అనుమతి చిత్తమే. దేవుడు స్వయంగా వచ్చి అమ్మ ఇది చేయి, అయ్యా ఇది చేయి అని తన వాక్యానికి తానే అనుమతిచ్చాడంటే అది అనుమతి చిత్తమే తప్ప అది తన వాక్యరుద్ధమైన కార్యం కాదు. చూడండి, ఈ విషయం గుర్తించాలి బాగా. మనం చేసే ప్రతిదీ దేవుని చిత్తమా అనుమతి చిత్తమా? బిలాము ఏమన్నాడంటే దేవుడు అడిగాడు దేవుడిని, వెళ్తానన్నాడు. దేవుడు అన్నాడు వెళ్ళొద్దు అనేది దేవుని చిత్తం. అక్కడ ఆగిపోవాలి. అతడు ఆగాడా? ఆగలే. అంగు ఆరుబాటల కోసం వెళ్ళాడండి, ఆడంబరత కోసం వెళ్ళాడండి. ఆగాడంటే లేదు గొప్పతనం కోసం వెళ్ళాడు, బహుమతి కోసం పరిగెట్టాడు, పేరు కోసం పాకులాడుతున్నాడు. వాళ్ళు నా కోసం ఎలా అనుకోవాలి, అలా అనుకోవాలి, అందరి ఎదుట బహుమానం ఇవ్వాలి అని పరుగులు తీస్తున్నాడు. దానికోసం మైండ్లో పెట్టుకున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. అతని అంశము, తను ప్రార్థించే అంశము, అడిగే అంశము దేవుని వాక్యానికి వ్యతిరేకం ఉంది అని కూడా అతను తెలుసు. దేవుడు దిగి వచ్చి అతని ప్రార్థన విని ఆశీర్వదించి వెళ్ళు అంటున్నాడని. ఇక్కడ తేడా కనిపించాలి. ఫస్ట్ వెళ్ళినప్పుడు దేవుడు వద్దన్నాడు, దేవుడు దాంతోనే కట్టబడి ఉన్నాడండి. వీడు కూడా దాంతోనే కట్టబడి ఉంటే దైవ చిత్తం. కట్టబడకుండా తనకి ఏదో లోపల పెట్టుకొని గొప్పతనం కోసం, పేరు కోసం, వాళ్ళ కోసం, వీళ్ళ కోసం, నువ్వు ఎవరి కోసం చేయొద్దండి దయచేసి. ముందు నీ కోసం నువ్వు చేసుకో. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, నా కోసం వాళ్ళు అనుకోవాలి, వాళ్ళు నా కోసం ఇలా అనుకోవాలి, నా గొప్పతనం, నాకున్న టాలెంట్ చూసి వాళ్ళందరూ మెచ్చుకుని దండలేయాలి, అదే ఇది చేయాలి, బోల్ చేయాలి. ప్రయత్నం చేయకపోతే అసలు ప్రయత్నం చేసేదే వచ్చేదేమో అనుమతి చిత్తం, ప్రయత్నం లేకుండా వచ్చేదేమో దైవ చిత్తం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం కలిగాక. వాక్యానుసారంగా వెళ్ళేది దైవ చిత్తం, వాక్యానుసారంగా వెళ్ళకుండా వెళ్ళేది అనుమతి చిత్తం. దేవుడే దిగొచ్చి చెప్పిన
ఇది చేయి అని చెప్పినా నేనైతే నమ్మను. తన వాక్యవిరుద్ధంగా వెళ్ళే కార్యాన్ని దేవుడు అంగీకరించాడు. ప్రభువు నామమున మహిమ కలుగుగాక, స్తుతి కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పొచ్చు హల్లెలూయా. ఇప్పుడు చూడండి కార్యాన్ని. యథార్థంగా చెప్తున్నాడు పేర. అనుమతి చిత్తానికి దేవుడు స్వీకరించాడు. దేవుడు దైవ చిత్తాన్ని గౌరవిస్తాడు. అందుకే అతడు వెళ్ళి శపించలేకపోయాడు. అతడు వెళ్ళి సజీవుడిగా తిరిగి రాలేకపోయాడు. అతడు శాపగ్రస్తుడైపోయాడు. ప్రియులారా, మనం చేసే ప్రతి పని మనం నచ్చడం కాదు, ఎవరో మెచ్చడం కోసం కాదు. నువ్వు నేను చేసే పని ఎవరో మెచ్చడానికో మెచ్చుకోవడానికో ప్రయత్నించొద్దు. మనం మెచ్చుకోవాల్సింది ఒకే ఒక్కడు, దేవుడు. ఆయన విరుద్ధంగా వెళ్ళొద్దు. ఆయన ఏం చెప్పాడో అదే చేయండి. మారుమనసు పొందండి, బాప్తిసం పొందండి, యేసుక్రీస్తును పొందండి, ప్రభుత్వ రాత్రి తీసుకోండి, పరిశుద్ధాత్మ పొందుకోండి, ఈ కాలవత్వాన్ని నమ్మండి, స్వీకరించండి, అందులో ఉండండి, యథార్థంగా ఉండండి, జీవించండి, యథార్థంగా జీవించండి. ఇదిగో వాక్యానుసారంగా మీ కుటుంబాలు బలిపెట్టి కట్టుకోండి అన్నప్పుడు కట్టుకోండి. విరుద్ధంగా మాత్రం చేయొద్దు. దేవునికి స్తోత్రం కలుగాక. దేవుని ప్రవక్త అన్నాడు, స్త్రీ ఎన్నడూ కూడా తన వస్త్రములో నిండుగా వేసుకోవాలని చెప్పాడు. అందుకని జబ్బల్లాకాను ఏమండి లోపల బట్టలతోను ఒళ్ళంతా వీపంతా కనిపినట్లుగా బట్టలు వేసుకున్నామంటే దాని అర్థము, పైగా మనం ప్రార్థన చేయడు, ప్రభువా నేను ఒళ్ళంతా వెనకాల కనబడి ప్రార్థన చేసుకోండి, ప్రభు వేసుకోమంటావా, వేసుకో అని చెప్పాడు అనుకోండి. ప్రభు వేసుకోమన్నాడు నన్ను అన్నామనుకో, అది అనుమతిత్వం. స్త్రీ వెళ్ళి ప్రార్థన చేసి, ప్రభువా నేను సేవ చేయాలనుకున్నాను, బోధకురాలు వదనుకున్నాను, నా కుమార్తె నువ్వు వెళ్ళు, ప్రార్థన చేస్తే దేవుడు నన్ను సేవకు పిలిచాడని స్త్రీ అంటుంది. నిజంగా దేవుడు పిలిచాడమని, నిజంగా దేవుడు ఆమెతో మాట్లాడాడు, నీకు కాదంటలే, కానీ అది అనుమతిత్వం. ఇక్కడ పట్టుకోవడం అనేది చాలా కష్టమండి. స్త్రీని ప్రార్థన చేస్తుంది ఏమని, ప్రభువా నేను ప్రపంచమంతా వెళ్ళి సేవ చేయాలనుకుంటున్నాను, నాకు బోధించే హక్కు ఇవి అని గోజాడుతూ ఉందన్నమాట. ఇంతకుముందే చెప్పాడు ఆ స్త్రీకి, పౌలనే ఒక ప్రవక్త ద్వారా స్త్రీ ఉపదేశించకూడదు అని చెప్పాడు. ఆమె పౌలు మాటలు పక్కన పెట్టి ప్రార్థన చేసి, పౌరుషంగా ప్రార్థన చేసి దేవుని దించింది. విలమలేగా దేవుడు దిగొచ్చాడు. ఏంటమ్మా అన్నాడు. నేను బోధ చేయాలన్నాడు. పౌలు చెప్పాడమ్మా. ఆ కాలంలో పౌలు చెప్పాడు, ఈ కాలంలో కుదరదు, నేను చేస్తానని. చెయ్యమ్మా, చెయ్యి. ఈ బయటకు వచ్చి, నేను ప్రార్థన చేస్తే దేవుడు నాతో మాట్లాడాడు, కాబట్టి ఈరోజు నేను సేవ చేస్తున్నాను, సువార్త చెప్తున్నాను, బోధిస్తున్నాను చెప్తున్నమాట. అందరు ప్రజలు నమ్ముతున్నారు. మరొక ఆలోచన సభ అనమాట. జనాన్ని నచ్చుతుంది కూడా, దేవుడే చెప్పాడని. కానీ దేవుడు ఒక్కసారి మాట్లాడను, రెండుసార్లు మాట్లాడను, మనుషులు దాన్ని గ్రహించలేరు. దేవుడు ఒక్కసారి పలికిన దాన్ని వెనక్కి తీసుకోడు. లెట్ దేర్ బి లైట్ అన్నాడు ఆయన. ఇప్పుడు దాకా అది వెనక్కి తీసుకోకుండా నడుస్తున్నది పని. వెలుగు కలుగును గాక అన్నాడు మొట్టమొదట ఆయన. ఇప్పుడు దాకా కొన్ని వేల సంవత్సరాల నుంచి వెలుగు కలుగుతూనే ఉంది ప్రతిరోజు, వెనక్కి తీసుకోలే. అలాంటిది ఈరోజు బిలాం వెళ్ళి వెళ్తానంటున్నాడు. నువ్వు వెళ్ళి, ప్రభువా నేను బోధ చేస్తానన్నావు, స్త్రీ బోధ చేసి అనుమతి ఇచ్చాడు దేవుడు అంటే అది దేవుని చిత్తం కాదు, అది అనుమతి చిత్తం. ఒకడు వెళ్ళి అంటాడు, ప్రభువా నేను చేతులు వేస్తే అందరూ గిలగలు కొట్టుకోవాలి, నేను చేతులు వేస్తే అందరూ ఏమాలి, స్వస్థత పొందాలి, అలాంటి గొప్ప పెద్ద వరం ఈ ప్రభు అని అడిగాడు అనుకోండి. దేవుడు అంటాడు, వరములు అనేవి మారు మనసు లేకుండా వస్తాయని ఇదివరకే ప్రవక్తతో మాట్లాడాడు. ఏం చెప్తున్నా, ఇదివరకు ప్రవక్తతో సంబంధం కలిగి ఉండాలి. మారు మనసు లేకుండా వరములు పిలుపులు వస్తాయట, అది వాస్తవం. నాకు వరం ఇవి అని దేవుడు అడగడం కాదు. దేవుడు మనిషి పుట్టుకతోనే ఇస్తున్నాడు వరాన్ని. ఒక స్వస్థత వరం అనేది మధ్యలో రాదు, ఒక ప్రవచనం మధ్యలో రాదు, అది పుట్టుకతోనే నీతోనే ఉంటుంది. మధ్యలో నాకు వరం ఇచ్చాడు అనేది తప్పు. వరంతో పుట్టడం కరెక్ట్. దేవుడు ముందే, జగత్తు పని ముందే అవన్నీ ఎరిగి ఉన్నాడు. పుట్టే మనిషి ఏం కాబోతున్నాడు, తన ఆది అంతమెరిగిన దేవుడు అండి ఆయన. మధ్యలో ఆయన ఇవ్వటం కాదండి, పుట్టుకతోనే వస్తాయి కార్యాలు. ఈరోజు స్వస్థలు జరుగుతున్నాయి మన మధ్య, ఏదో మధ్యలో జరగలేదండి. ఇది దేవుడు ముందు నుంచి దాన్ని పెట్టాడు.
అయితే లేటుగా బలి వెలిగింది కాబట్టి మనకి స్వస్థత జరుగుతుందని ఇప్పుడు అంటున్నాం మనం. ఇదివరకే దేవుడు స్వస్థపరిచాడు. అసలు ప్రవర్తన 2000 సంవత్సరాల క్రితమే సిలువ రానుపోయిన వేలన్నప్పుడే ఆయన పొందిన దెబ్బల వలన ఇదివరకే స్వస్థ పొంది ఉన్నావు అన్నాడు. ఇప్పుడు పొందడం ఏంటి స్వస్థత? నేనంటాను ఎప్పుడో పొందేశాను. కాబట్టి నువ్వు దాన్ని రికగ్నిషన్, దాన్ని గుర్తించడానికి, దాన్ని నమ్మడానికి నీకు వయసు వచ్చిందనమాట. నీ పంచేంద్రియాలు దాన్ని కరెక్ట్ అయ్యాయి. ఎప్పుడు ఆయన స్వస్థపరిచాడు అనేదాన్ని అప్పుడు నువ్వు లేచి సాక్ష్యం ఇస్తున్నావు. కానీ ఇదివరకే నేను స్వస్థపరిచాడని నువ్వు ఇప్పటికే సో లేట్. కాబట్టి స్త్రీ బాధ విషయంలో కానీ ఆమేన్, దేవుని స్తోత్రం కలుగాక. ఇప్పుడు వచ్చి ప్రభువా నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, ప్రభువా వివాహంలో మరి ఇలా ఉండాలి, అలా ఉండాలి, అలా ఉండాలి, ఎలా ఉండాలి, ఉంగరం జుట్టు ఉండాలి, లేకపోతే ఆమె కళ్ళు పెద్దగా ఉండాలి, ఆమె తెల్లగా ఉండాలి, ఆమె కొంచెం లావుగా ఉండాలి, కొంచెం సన్నగా ఉండాలి, ప్రభువా ఆమె చదువుకుండాలి, గవర్నమెంట్ జాబ్ ఉండాలి, ఒకటే కూతురు ఉండాలి, ఒకటే కొడుకు ఉండాలి. ఆస్తి అంతా మనకు వచ్చేయాలి. చెత్త ప్రార్థనలు, చెడు ప్రార్థనలు కాదు. దైవాన్ని చిత్తం ఏదైతే జరగని ప్రభువా. ఒక వధునుడు వర్తమానంలో ప్రవర్తన్నాడు. ఒక స్త్రీ ఒక పురుషుడు ప్రార్థించినప్పుడట, దేవా పలానా వ్యక్తిని నాకు ఇచ్చినట్లయితే అది నీ చిత్తమైతే, నాకు చెందిందైతే అలాగే జరగనిమ్ము. ఒకవేళ ఆమె నాకు కాకపోతే, అతడు నాకు కాకపోతే ప్రభువా నీ చిత్తమే సిద్ధించను గాక, నీ చిత్తానుసారంగా జరగనిమ్ము అని ప్రార్థన చేయాలంట. అందుకే ముందే మైండ్లో పెట్టేసుకుని ప్రభువా ఆ బిడ్డ నాకు ప్రభువా. రాంగ్ 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 ప్రేయర్, తప్పుడు ప్రేయర్, తప్పుడు ఆలోచనలు. నువ్వు దేవునికి ముందు పెట్టి ప్రభువా నీ చిత్తం నా పట్ల ఏమైందో అదే జరగనివ్వు, నీ చిత్తనియుతంగా వెళ్ళనివ్వను, నీ చిత్తనియుతంగా నేను సేవ చేయను, నీ చిత్తనియుతంగా నేను ఏ కార్యం చేయను. నా టైం వచ్చినప్పుడు అలాగే చేశాను. ప్రభువా నీ చిత్తం అయితేనే ఏదైనా చేయను నా జీవితంలో, నీ చిత్తం కాదా ఓ ప్రభు నీ చిత్తాన్ని నేను తలవహిస్తాను. స్టిల్ నౌ ఇప్పటికీ అలాగే ఉన్నా కార్యం. జీవితంలో ఏం జరిగినా సరే అది వాక్యానుసారమైతే స్వీకరిస్తాను, వాక్యం కాదంటే దాని దూరంగా ఉంటాను. ప్రియమైన సోదరులారా, దేవునికి మహిమ కలుగాక. మనం చేయవలసిన విధానం, మన ఆలోచనలు మార్చుకోవాలి. ఇక్కడ దావీదు వలె మన ఆలోచనలు మార్చుకోవాలి. చేయటం మంచిదే, కానీ చేసే విధానాన్ని మార్చుకోవాలి. ఇప్పుడు ఒక విశ్వాసి, రక్షించబడిన ఒక విశ్వాసి, ఒక పురుషుడు లోకాసురాలను పెళ్లి చేసుకోనుకున్నాడు అనుకుందాం. ఆమె ఒళ్ళంతా కనబడినట్టు భయంకరంగా పువ్వులు పెట్టుకుని, కాడి పెట్టుకుని, వస్త్రాలు వేసుకొని, సగం బట్టలు వేసుకొని, లిప్టిక్ వేసుకుని లోక సంబంధంగా ఉన్న వ్యక్తిని ఒక విశ్వాస ఇష్టపడి ప్రభువా ఆమంటే నాకు ఇష్టం ప్రభువా, నాకు ఆమె ఇవ్వ ప్రభువా అని ప్రార్థన చేసాం అనుకోండి. ఇంతకుముందు ప్రవక్త చెప్పాడు విశ్వాసిని పెళ్లి. నువ్వేం చేస్తున్నావు? అవిశ్వాసం కోరుకుంటున్నావు. అప్పుడు దేవుడు నువ్వు కొరికేతను ఏం చేస్తాడు? బిలామా అన్నట్టే నాయనా తెచ్చుకోరా బాబు అంటాడు. నువ్వు తెచ్చుకోవాల్సింది తప్పుడు మార్గం తెచ్చుకుంటున్నావు. నువ్వు ఎన్నుకోవడం తప్పు, నువ్వు కోరుకోవడం తప్పు, నీ ఆలోచన తప్పు అసలే. అప్పుడు నువ్వేం చేయాలి? ప్రభువా నీ ప్రవక్త చెప్పాడు ఒక వధువుని వర్తమానంలో రక్షించమని దాంట్లో శ్రేష్టమైన దాన్ని ఇస్తానని చెప్పాడు కదా. నీ ప్రవక్త చెప్పినట్లుగా ఇదిగో నేను రక్షించబడ్డాను, నాకు కాబోయే భార్య కూడా రక్షించబడినదై ఉండాలి ప్రభు అని నువ్వు ప్రార్థన చేయాలనుకుంటుంది. రక్షణ ముఖ్యం. అక్కడ రంగులు, కులజాతులు, ప్రాంతాలు కరెక్ట్ కాదు. ప్రైజ్ ది లార్డ్. కుల ఇంటర్కాస్ట్ మ్యారేజ్ ఇష్టపడతాను నేను. ఎంతమంది చేసుకుంటారు పిల్లలు? మీరు ఇంటర్కాస్ట్ మ్యారేజ్. పాస్టర్ గారు మాకు మా కులమే కావాలి. కులం గోయిందా? కులం కూడెడుతుందా అంటే కూడిపెట్టదు కదా, నాశనం చేస్తుంది. క్షమించండి బ్రదర్, మా కులమే కావాలి, మా జాతే కావాలి అని అట్లయితే యేసుప్రభు జాతులను వెలవచ్చావు. యేసుప్రభు ఆ రోజు కాపోల్ని, కమ్మోల్ని, ఏమండి మాలోల్ని, మాదుగోల్ని, చౌదుల్ని ఆయన పెళ్లి చేసుకోకూడదు, ఒకరి జగ పెళ్లి చేసుకోవాలని. కానీ ఈరోజు అందరిని పెళ్లి చేసుకున్నాడండి ఆయన. మాట్లాడతాడు ఏంటండి? మీరు మాట్లాడరు. అయినా సరే ఇది మాత్రం వాస్తవం. యోసేపు ఉన్నాడు బైబిల్లో, ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాడు. బైబిల్లో మోషే ఉన్నాడు, ఎవరిని చేసుకున్నాడు? నివిగ్గురు అమ్మాయిని చేసుకున్నాడు. మరి నువ్వైతే ఏం చేయాలి? తెల్లగా అంటాం మనం తెలిపేగాని కోరుకున్నాం, ఆయన నలుపు కోరుకున్నాడు. మరి పైగా వేరే జాతి కోరుకున్నాడు. మనకైతే మనమే మా కులమే కావాలండి.
దయచేసి నన్ను నిల్వ చేయకండి. మీకు సమాధానం అందించి మాత్రం మంచి రాదని ఆశించకండి. ఒకవేళ వచ్చిందంటే అనుమతి చిత్తం, రాదంటే దేవుని చిత్తం, తర్వాత మీ ఇష్టం. అందుకే నన్ను నిల్వ చేయకండి. ఇంతవరకు దేవ చిత్తం ఏంటి? విశ్వాసిని అంటే ఇక్కడ ఈమె రక్షించబడాలి, అతడు రక్షించబడాలి, ఇతడు రక్షించబడాలి, ఆమె రక్షించబడాలి. ఒకే విశ్వాసం, ఒకే వాక్యం, ఒకే వర్తమానం కింద ఉండాలి. అలా ఉండకుండా కనుక మనము తయారు చేసుకున్నామంటే ప్రమాదం. ప్రియారా, తయారు చేసుకునే విశ్వాసం వేరు, తయారు చేసుకోకుండా వచ్చే విశ్వాసం వేరు. ఈ తెలివితేటలు జ్ఞానాలు దీంట్లో ఉపయోగించవద్దు. దేవుడు నీకన్నా నాకన్నా బాగా తెలివైన వాడు. దేవుడికి స్తోత్రం కలిగాక. చూడండి, నెమలి పుట్టుకతో ఈకలతో పుడుతుంది. ఒకసారి కాకందంట, నెమలికి పెట్టుకొని సరిపోలేదా అని ఒక ఈక బెక్కుని తగిలించుకొని ఇలా అడుగుతూ నేను నెమలి అందంటాను. ఇది ఎలా అన్నంత మాత్రాన, ముడ్డిపోయినంత మాత్రాన వెనక ఈకలో నలుపు కాకపోయినా, తెలుపు కాకపోయినా అది తప్పేలు ఊడిపోయింది అనుకోండి, అది అవిడేమొద్ది? మయూరి నాట్యానికి కాకినాటికి ఎంత తేడా ఉంటుందండి. ఒక ఈక పెట్టుకుని నేను నెమల్ని అంటుందంటండి. సాధ్యం. ఈకలు పుట్టుకలోంచే వస్తాయి. తగిలించుకోవద్దు అన్నాడు ప్రవక్త. దయచేసి వాక్యం కాంతం తగిలించుకోవద్దు. తగిలించుకున్నావా పెద్ద తిరగడరాయి తగిలించుకోండి, జీవితం అంతా మొత్తం నాశనం అయిపోద్ది. తగిలించుకోవద్దు. దేవునికి స్తోత్రం కలిగాక. అది పుట్టుకతో రావాలి, జనముతో రావాలి. కాబట్టి విశ్వాసనే పెళ్లి చేసుకోవాలి. ఒక విశ్వాసి కనుక పలానా ఆమెను ఇష్టపడుతున్నాను ప్రభువా, ప్రార్థన చేసుకుంటాను, ఆమె మా చర్చికి రాదు, వేరే చర్చికి వెళ్తుంది, ఆమె మన విశ్వాసం కాదు, అసలు వర్తమానం గురించి తెలియదు, ఈ బాప్టిజం తెలియదు, ఈ మెసేజ్ తెలియదు, అవుట్ సైడ్ ఆమె, ప్రభువా నాకు నచ్చింది ప్రభువా అని అంటే, మన ప్రవక్త ఉలియన్ మేడం చెప్పినాడు, విశ్వాసినే పెళ్లి చేసుకోవాలి. ఏ జాతి చెట్టు ఆ జాతినే ఉత్పత్తి చేస్తుంది. మెసేజ్ని ఉత్పత్తి చేయాలి. లోతులు ఉత్పత్తి చేస్తుంది. పెంతెకోస్తు ఉత్పత్తి చేస్తుంది. బాప్టిస్ట్ ఉత్పత్తి చేస్తుంది. రోమన్ క్యాథలిక్ ఉత్పత్తి చేస్తుంది. మరి మనమేం చేస్తున్నాం? విశ్వాసి వర్తమానంలోనే పుట్టి జన్మించాలి. అది దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం కలుగాక. ముగించే మంది మాట్లాడిపోయారు. దేవునికి మహిమ కలుగాక. దైవ చిత్తం ఏంటి? దేవునికి అనుమతి చిత్తం ఏంటి? ఇది తెలుసుకోకుండా మనం ఇష్టాసనం చేస్తే మనకే ప్రమాదం పేరు. ఒక స్త్రీ ప్రార్థన చేస్తుంది, ప్రభువా ఇది నీ చిత్తం కాని ఎడల, ఉపదేశించి నీ చిత్తం కాదనుకుంటే ప్రభువా నీ చిత్తం కాదు కాబట్టి నేను మానుకుంటున్నానని ఒక బోధకురాలు మారుమనసు పొంది మనసు మార్చుకొని దేవుని వాక్యం లోబడింది అనుకోండి, అది దైవ చిత్తము. ఒక విశ్వాసి మారుమనసు కోసం ప్రార్థన చేసి, ప్రభువా నాకు ఆ పలానా బయట స్త్రీ ఇష్టపడ్డాను, ఆమె వేరే సంఘ శాఖ, అది నీ చిత్తం కాదు తెలిసింది, నేను మార్చుకున్నాను ప్రభు అనేది దైవ చిత్తం. వాక్యానికి లోపడటం. మందాసం బండి మీద కాదు భుజాల మీద దావీదు మార్చుకున్నాడు ఒక ప్రవక్త చెప్పడం ద్వారా. ఆ రోజు దావీదుకి నాతాన్ ఎంత ముఖ్యమో, ఈరోజు ఈ సంఘ సభ్యులకి నాకు మనందరికీ నాతాలండి ప్రవక్త ఉలియం బండం ఇచ్చిన వాక్యం అంత ముఖ్యమైనది. కాబట్టి ఖచ్చితంగా మనం దైవ చిత్తాన్ని చేయడానికి ఇష్టపడదాం. దేవునికి స్తోత్రం కలిగాక. మనం రావాల్సిన విధానం ఏంటంటే, దేవుని యందు ఒక శుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ఒక స్థానంలో నీవు ఉండవలసిన దానివై ఉన్నావు. నీ జీవితము సత్యముగా ఉండాలి. అప్పుడే అలాంటి స్థానంలోనికి దేవుడు నేను తీసుకుని వస్తాడు. ఎలిజబెత్ జక్కరియని చూడండి, వారు యథార్థంగా ప్రభు యొక్క ఆజ్ఞలన్నీ ప్రకారం పాటిస్తుండగా దేవుడు వారి మధ్యకి వారి జీవితంలో ఒక అద్భుతం చేశాడు. వారి జీవితంలో ఒక మంచి ప్రవక్తని వారి జీవితంలో తీసుకుని వచ్చాడండి. చూడండి, వారు దైవ చిత్తం చేస్తున్నప్పుడు దైవ చిత్తాసర ప్రవక్త బాప్తిస్మా యోహాను వారి ద్వారా రావటము, 6 నెలలు సంఘాన్ని శుద్ధి చేయటము, గొడ్ల పట్టుకొని వాక్యంలో ప్రకటించడం అనేది ఒక మంచి ఉద్దేశమైనది. వారు తన స్థానం గుర్తించగలిగారు, యథార్థంగా జీవించగలిగారు. అందులోంచి దేవుని సేవకులు వచ్చారు. అమరామ మక్కి ఏకేబేదలు ఏకీభించి ప్రార్థన చేసుకున్నారు. విశ్వాసికి అండి, విశ్వాసి మధ్య జరిగే కార్యం. ఈమె విశ్వాసి. వారికి పుట్టిన బిడ్డలు చూడండి, గొప్ప మోషే జన్మించాడండి. పవిత్రమైన స్థలంలో ఉన్నతమైన సేవ చేశాడు. ఇశ్రాయేలు కొరకు మన్నాస్థానం మోసుకుని తిరగడానికి, ఆజ్ఞలు రావడానికి,
మరి ఆజ్ఞలు వాక్యం రావడానికి, ధర్మశాస్త్రం రావడానికి కారకుడయ్యాడండి. కాబట్టి సాధ్యమంత వరకు దైవ చిత్తానికే సమర్పించుకోండి. అప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని వాడుకుంటాడట. ప్రైజ్ ది లార్డ్. అతడు దేవునికి ఇష్టమైన కార్యం చేసినప్పుడు దేవుడు తను పని చేస్తాడట. ముగింపుకి వచ్చేస్తున్న పేరు. ఇక్కడ దావీదు తన ఆలోచన విధానం అంతా తన దృష్టికే మంచి అనిపించింది, కానీ అది వాక్యవిరుద్ధమని అర్థమైంది. ఎప్పుడు ప్రవర్తన వచ్చినప్పుడు అర్థమైంది. ప్రవర్తన ముందు పెట్టకుండా నువ్వేం చేసుకుపోయినా అది నీకు మంచి అనిపిస్తుంది, కానీ అది అనుమచిత్తం అనబడుతుంది. కానీ ప్రవర్తన వాక్యాన్ని ముందు పెట్టు, అది క్రమపరచబడద్ది. వంకరగా ఉన్న దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు అన్నాడు, దాన్ని తీసుకురండి. లేవీలు ఎక్కడ, యాజకులు ఎక్కడ, రండి మీరు వెళ్ళండి, ముట్టుకోండి. వాళ్ళు ముట్టుకున్నారు, వారు తాకారు, వారు ఎవరికి హాని చేయలేదు, ఎందుకంటే అది క్రమమైన వాక్యమైనది. దాన్ని తీసుకున్నారు, మందాసం తీసుకున్నారు,